कनेक्ट होगा। कोई अरिंगे మధ్యలో లాగిన్ చేశారు క్లాసు చేయమని ఆల్రెడీ స్టూడెంట్స్ 100 దాటారు. 8:15 కల్లా మీరు లాగిన్ కొట్టుంచండి, అదే వస్తుంది. మరి ఎవడేం చేయలేడు, ఆడ లాగిన్ చేస్తాడు. గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ ముందుగా చెప్తున్నాను, మళ్ళీ నన్ను తీసేశారనొద్దు. చాలా మంది నేమ్స్ పెట్టారు, మీ డిస్ట్రిక్ట్ నేమ్స్ ఏవి పెట్టలేదు. నేను ఇంకో 15 మినిట్స్ టైం ఇస్తాను. ఈ 15 మినిట్స్ లో మీరు మీ రీనేమ్ చేసుకుంటే ఓకే, లేదనుకుంటే నేనే నిర్దాక్షిణ్యంగా మీరు రిమూవ్ చేస్తాను. ఎందుకు రిమూవ్ చేశారు సార్ అని మళ్ళీ నన్ను అడగొద్దు, మెసేజ్ పెట్టద్దు. ఓకేనా? ముందు మీ నేమ్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. మీకు ఆల్రెడీ చెప్తున్నాను, మరీ చెప్తున్నాను, మీరు మొబైల్లో వాడితే ప్రతి ఒక్కరు మొబైల్లో పార్టిసిపెంట్స్ లోకి వెళ్తే పార్టిసిపెంట్స్ లో అక్కడ మీ నేమ్ పక్కన మోర్ లో రీనేమ్ అని ఉంటుంది. రీనేమ్ లో మీ డిస్ట్రిక్ట్ నేమ్ _ మీ నేమ్ పెట్టండి. ఓకేనా? అలా పెట్టకపోతే నేనే తీసేస్తాను. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి, మరీ చెప్తున్నా, చెక్ చేసుకోండి. చాలా నేమ్స్ ఉన్నాయి, అప్పాజీ, పిల్లి, ఆశ, దుడుగుల, నెక్స్ట్ ఇంకా 002536081 చాలా ఇంకా నేమ్స్ ఉన్నాయండి. నేను ప్రతి ఒక్కరివి రెడ్మీ ఒకటి ఇంకా అందరివి రిమూవ్ చేస్తాను. నేను చెప్పేస్తున్నాను కదా, మరి నన్ను ఇంకో ప్రతిరోజు ఇదే పనిలా అవుతుంది మనకి క్లాస్ అవ్వకుండా. ఆ షేప్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రెజెంటేషన్ ఇస్తున్నాం అనుకోండి, లేదు బుక్స్ లోనే మనం చాలా దగ్గరలో అబ్జర్వ్ చేస్తాం, ఏదైనా పాయింట్స్ షేప్స్ లో పెట్టడం కానీ, లేదంటే సర్క్యులర్ షేప్స్ పెట్టి అక్కడ పాయింట్స్ ఇవ్వడం కానీ. ఎందుకంటే టు గివ్ ద పాయింట్స్ ఇన్ అట్రాక్టివ్నెస్ అనేది మనం ప్రెజెంటేషన్ లో చూపించడానికి షేప్స్ ని యూజ్ చేస్తాం. సో ఆ షేప్స్ ని ఎలా తీసుకోవాలి అని చెప్పి మనం షేప్స్ లో చూసాం. అట్లానే మనం షేప్స్ దగ్గరికి వెళ్ళి ఆరో మార్క్ క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ షేప్స్ వచ్చేసాయి. సో ఆ షేప్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకోగానే మనకి ఇక్కడ 2 ట్యాబ్స్ అనేవి యాడ్ అయిపోయినాయి. ఆ ట్యాబ్స్ ఏంటంటే ఫార్మాట్ ట్యాబ్ అండ్ డిజైన్ ట్యాబ్. మనం ప్రతిసారి చూసుకున్నట్టుగానే పిక్చర్ కి అయితే ఫార్మాట్ ట్యాబ్ అండ్ డిజైన్ ట్యాబ్ వచ్చాయో, షేప్స్ కూడా అట్లానే వచ్చాయి. వాటన్నిటిని మనం యూజ్ చేసుకొని షేప్స్ కి షేడ్స్ ఇచ్చాం. ఒక్కసారి ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే మనం షేప్ తీసుకోకపోతే అది రాదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ షేప్ తీసుకున్నాను, దీన్ని సెలెక్ట్ చేయగానే చూసారా నాకు ఇక్కడ ఫార్మాట్ ట్యాబ్ అని వస్తుంది. ఫార్మాట్ ట్యాబ్ వచ్చింది కదా. సో ఫార్మాట్ ట్యాబ్ లో ఈ షేప్ కి ఎడిట్ షేప్, లేదంటే కలర్స్ ఇచ్చుకోవడం, షేప్ ని ఫిల్ చేసాం, షేప్ అవుట్ లైన్ ని ఫిల్ చేసాం. షేప్ అవుట్ లైన్ అంటే పైన షేప్ పైన ఉండే లైన్. అలానే షేప్ కి ఎఫెక్ట్స్ ఇచ్చాం, 3D ఎఫెక్ట్స్ ఇచ్చాం. అట్లానే మనం రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ ఇచ్చాం. అట్లానే మనం బెవెల్ ఎఫెక్ట్ ఇచ్చాం. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఇచ్చాం. అండ్ నెక్స్ట్ షేప్ లో ఒక టెక్స్ట్ అనేది మనం ఇచ్చుకున్నాం. ఆ టెక్స్ట్ ఫిల్లింగ్ కోసం వర్డ్ ఆర్ట్ స్టైల్స్ లోకి వెళ్ళాం. టెక్స్ట్ కూడా మనం ఎలా అయితే షేప్ కి ఫిల్ చేసామో అలానే కలర్ ఫిల్ చేసుకున్నాం. టెక్స్ట్ కూడా ఒక అవుట్ లైన్ ఫిల్ చేసుకున్నాం. టెక్స్ట్ కూడా ఎఫెక్ట్స్ ఇచ్చుకున్నాం. అలానే అందులో టెక్స్ట్ ఎలా ఉండాలి, ఎలైన్ టెక్స్ట్ లోకి వెళ్ళి టెక్స్ట్ టాప్ లో ఉండాలా, బాటమ్ లో ఉండాలా, మిడిల్ లో ఉండాలని చూసాం. అలానే ఇక్కడ టెక్స్ట్ డైరెక్షన్ ఉంది కదా, టెక్స్ట్ డైరెక్షన్ అనేది వెర్టికల్ గా ఉండాలా, హారిజాంటల్ గా ఉండాలనేది కూడా మనం చూసాం. అట్లానే పొజిషన్, ఈ షేప్ అనేది పేపర్ లో ఏ పొజిషన్ లో ఉండాలనేది మనం ఈ పొజిషన్ లో చూసాం. ఈ వ్రాప్ టెక్స్ట్, ఈ సెంట్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, ఇవన్నీ ఏంటంటే మనం 2 డయాగ్రామ్స్ తీసుకున్నప్పుడు ఏది ఫ్రంట్ లో ఉండాలి, ఏది బ్యాక్ లో ఉండాలని డిసైడ్ చేసుకోవడానికి వీటిని యూజ్ చేసాం. సెలెక్షన్ పెయిన్ కూడా మనం నిన్న చూసాం. అదేంటంటే కంప్లీట్ గా ఉన్న మన డాక్యుమెంట్ లో ఉన్న కంప్లీట్ షేప్స్ కానీ, పిక్చర్స్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ, లేకపోతే స్మార్ట్ ఆర్ట్ కానీ, ఏం తీసుకున్నా, చార్ట్ తీసుకున్నా అన్ని కూడా మనకి సెలెక్షన్ పెయిన్ కొట్టగానే అన్ని చూపించేస్తున్నాయి పక్కన. అది కూడా మనం చూసాం.
అలానే అలైన్మెంట్స్ అంటే టెక్స్ట్ అలైన్మెంట్స్ మనం ఇచ్చుకున్నాం, లెఫ్టా రైటా మిడిలా అని చెప్పి. సో షేప్ ని రొటేట్ చేసుకోవాలంటే రొటేట్ యూజ్ చేసాం. సో ఇలా మనం షేప్స్ కోసం చూసాం. సేమ్ ఇదే కాన్సెప్ట్ మనం అగైన్ ఒకసారి డిలీట్ చేస్తున్నాను చూడండి. ఇన్సర్ట్ లో మళ్ళీ నెక్స్ట్ మనం స్మార్ట్ ఆర్ట్ కోసం చూసాం. స్మార్ట్ ఆర్ట్ కూడా అంతేనమ్మా. స్మార్ట్ ఆర్ట్ క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మార్ట్ ఆర్ట్స్ వస్తాయి. అందులో లిస్ట్ గురించి మనం నిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఆర్ సైకిల్ గురించి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నిన్న చెప్పుకున్నాం. చూడండి ఈ ఎగ్జాంపుల్ గురించి మనం నిన్న చెప్పుకున్నాం. దానిలో కూడా సేమ్ మనం సేమ్ ఫార్మేట్ వచ్చింది, సేమ్ డిజైన్స్ వచ్చాయి, సేమ్ కలర్ షేప్ ఫిల్స్ వచ్చాయి. అవన్నీ కూడా ఎలా పెట్టాలనేది మనం నిన్న చూసుకున్నాం. అట్లానే నెక్స్ట్ చార్ట్ కోసం నిన్న మనం చూసుకున్నాం. క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేస్తే చార్ట్ లో వాడు డమ్మీ డేటా ఇస్తాడండి. ఫస్ట్ మనం చార్ట్ తీసుకోగానే ఏదైనా చార్ట్ వచ్చిందంటే వాడు డమ్మీ డేటాతో పాటు మనకు ఆ చార్ట్ ఇచ్చేస్తాడు. అందులో మనం మనకు కావాల్సిన డేటాని ఎక్సెల్ షీట్ లో ఎలా పెట్టుకోవాలనేది చూసాం. మనకు కావాల్సిన డేటా ఇచ్చుకోగానే దాన్ని డిలీట్ చేసేస్తే క్లోజ్ చేసేస్తే ఎక్సెల్ షీట్ పోతుంది, కానీ మనం ఇచ్చిన డేటా అనేది తీసేసుకుంటుంది. సో అలా డిఫరెంట్ చేంజెస్ ఎలా చేయాలి, ఒక కంప్లీట్ షేప్ తీసేసుకున్న తర్వాత చార్ట్ తీసేసుకున్న తర్వాత ఆ చార్ట్ ని నేను మళ్ళీ ఇంకొక చార్ట్ కింద ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ కూడా మనం అప్లికబిలిటీ ఎలా అవుతుంది అవన్నీ కూడా మనం నిన్న చూసాం. అలానే గెట్ యాడిన్స్ అని చూడండి. యాడిన్స్ గ్రూప్ లో మనం నిన్న గెట్ యాడిన్స్ చూసాం. గెట్ యాడిన్స్ అంటే ఏం చెప్పారండి? గెట్ యాడిన్స్ అంటే మనకి మన మొబైల్లో ప్లే స్టోర్ ఎట్లా ఉంటుందో అలానే సేమ్ ల్యాప్టాప్ లో కూడా గెట్ యాడిన్స్ అంటే మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. సో యాప్స్ ని ఎలా యాడ్ చేసుకోవాలనేది మనం చూసాం. అట్లనే మై యాడిన్స్ లో చూస్తే మనం ఏది యాడ్ చేసామో అది ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో అది ఇక్కడ మనకి చూపిస్తుంది అని మనం చూసాం. నిన్న చూసారా మనం ఏపీ స్టైల్ బుక్ అని యాడ్ చేసుకున్నాం కదా, అది అక్కడ యాడ్ అయిపోయింది. ఇప్పటికీ మనకి చూపిస్తుంది చూసారా. అంటే మనం డైరెక్ట్ గా దాన్ని యాడ్ చేసేసుకున్నాం. ప్లే స్టోర్ లో ఉన్న యాప్ ని మనం డైరెక్ట్ గా యాడ్ చేసేసుకున్నాం కాబట్టి అది ఇక్కడికి వచ్చేసింది. సో అలానే వాడు డిఫాల్ట్ గా ఇచ్చిన యాప్ ఏంటంటే వికీపీడియా. అది ఎలా యూజ్ అవుతుందో కూడా మనం చూసాం. ఏంటంటే వికీపీడియాలో మనం ఏదైనా వర్డ్ ని ఇక్కడ మనం వికీపీడియా అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వికీపీడియా బాక్స్ వచ్చేసింది. ఇక్కడ సెర్చ్ బాక్స్ లో ఏదైనా వర్డ్ ని కానీ సెంటెన్స్ కానీ ఇస్తే దానికి సంబంధించిన దాని రిలేటెడ్ కంప్లీట్ మ్యాటర్ అనేది మనకి వికీపీడియాలో ఓపెన్ అయిపోతుంది. మనకి అందులో మనకి కావాల్సిన డేటాని మనం కాపీ పేస్ట్ చేసుకోవడం ఎలాగో కూడా చూసాం. ఓకేనా. అలానే ఇక్కడ ఆన్లైన్ వీడియో ఇది మీకు చేయమని చెప్పాను. ఎంతమంది చేశారో నాకు తెలియదు, బట్ ఇదైతే ఖచ్చితంగా అవుతుంది. ప్రెసెంట్ సపోర్ట్ చేయట్లేదని నేను ఇది ఆపాను. ఆన్లైన్ వీడియో అంటే ఏంటంటే మనం ఆన్లైన్ వీడియో క్లిక్ చేయగానే మనకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. సో అందులో ఏదైనా యూఆర్ఎల్ ఇస్తే డైరెక్ట్ గా మనకి ఆన్లైన్ వీడియో వచ్చి ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. అలానే లింక్ ఎలా పెట్టుకోవాలి, బుక్ మార్క్ ఎలా పెట్టుకోవాలి కూడా మీకు చెప్పాను. ఒక కంప్లీట్ మ్యాటర్ లో ఒక వర్డ్ ని సింగిల్ వర్డ్ ని సెలెక్ట్ చేసుకుని మన లింక్ కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నా సిస్టమ్ లో ఏదైనా ఫైల్ ని నేను లింక్ ఇచ్చేస్తే ఆ లింక్ మీద నెక్స్ట్ క్లిక్ చేయగానే నాకు డైరెక్ట్ గా ఆ ఫైల్ ఓపెన్ అయిపోయింది. నిన్న మీరు అబ్జర్వ్ చేస్తే మన రెజ్యూమే అనే ఒక ఫైల్ కి లింక్ పెట్టుకున్నాం. రెజ్యూమే అనే ఒక ఫైల్ ఇక్కడ డాక్యుమెంట్ అనే దానికి నేను ఇచ్చాను. సో ఒకసారి అది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ బుక్ మార్క్ కి లింక్ కి నేను డిఫరెన్స్ ఏం చెప్తానండి. బుక్ మార్క్ అంటే అదే డాక్యుమెంట్ లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 50 పేజెస్ ఉన్నాయనుకోండి. 49th పేజ్ లో నాకు ఒక డయాగ్రామ్ ఉంది. ఆ డయాగ్రామ్ దగ్గరికి నేను వెళ్ళాలి. సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ 49th పేజ్ కి వెళ్ళి ఆ డయాగ్రామ్ దగ్గరికి వెళ్ళే కంటే సింపుల్ గా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పేజ్ లో ఒక వర్డ్ ని సెలెక్ట్ చేసుకుని దాన్ని బుక్ మార్క్ కింద యాడ్ చేసేస్తాను. ఆర్ఎల్స్ 49th పేజ్ లో నేను ఏ డయాగ్రామ్ కి వెళ్ళాలనుకుంటున్నానో ఆ డయాగ్రామ్ నేమ్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ మార్క్ లో యాడ్ చేసేస్తాను. అగైన్ నేను ఇది క్లోజ్ చేసేసి నా వర్క్ అంతా అయిపోయింది, ల్యాప్టాప్ క్లోజ్ చేసేసాను. మళ్ళీ నెక్స్ట్ డే నేను ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే నా డాక్యుమెంట్ లో నేను మళ్ళీ ఫస్ట్ ఆ టేబుల్ గానీ ఆ డయాగ్రామ్ దాని దగ్గరికి కానీ వెళ్ళాలనుకుంటే నేను డైరెక్ట్ గా 49th పేజ్ కి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళే కంటే ఇక్కడ సింపుల్ గా బుక్ మార్క్స్ లోకి వెళ్ళి క్లిక్ చేసి ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కదా, ఆ యాడ్ బుక్ మార్క్ ని క్లిక్ చేసి గో టు దగ్గరికి వెళ్తే అది మనకు వచ్చేసింది. ఇది కూడా ఎలా జరుగుతుందో నిన్న మనం ప్రాక్టికల్ గా చూసాం. ఓకేనా. నెక్స్ట్ మీకు ఏం చెప్పాను, క్రాస్ రిఫరెన్స్ అనేది మనకి రిఫరెన్స్ ట్యాబ్ లో ఉంటుందండి. రిఫరెన్స్ ట్యాబ్ కి వచ్చినప్పుడు నేను అది మీకు క్రాస్ రిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను. ఓకేనా. అండ్ ఇంకా ఇన్సర్ట్ లో మనం ఇంకా ఏం చూస్తున్నాం, కమెంట్ కూడా మనకి రివ్యూ ట్యాబ్ లో ఉంటుంది. సో రివ్యూ ట్యాబ్ లో నేను కమెంట్స్ కోసం చెప్తాను అని చెప్పాను. ఇంకా మనం ప్రెసెంట్ డిజైన్ అండ్ లేఅవుట్ అయిన తర్వాత రిఫరెన్స్ వెళ్తాం కదా, సో అప్పుడు మనం చెప్పుకుందాం అని చెప్పాను.
అండ్ హెడర్ ఫుటర్ గురించి మీకు చెప్పాను. హెడర్ అంటే మనం ఇక్కడ వైట్ పేపర్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి హెడర్ వచ్చేస్తుంది. ఆర్ ఎల్స్ మళ్ళీ మనం బ్యాక్ వచ్చారనుకుంటే ఈ మిడిల్ పేజ్ లో మనం డబుల్ క్లిక్ చేస్తే హెడర్ అనేది మనకు పోతుంది. అలా మనం హెడర్ ఇచ్చుకొని హెడర్ లో ఏమైనా టైప్ చేసుకోవచ్చు. వాటర్ ఇట్ మేబీ డయాగ్రామ్స్ టైప్ చేసుకోవచ్చు, హెడ్డింగ్స్ టైప్ చేసుకోవచ్చు, లేదంటే కంపెనీ నేమ్స్ టైప్ చేసుకోవచ్చు, లేదంటే బుక్ టైటిల్స్ పెట్టుకోవచ్చు. వన్స్ మన హెడర్ లో ఏదైనా టైటిల్ ఇస్తే మనం నెక్స్ట్ ఎన్ని పేజెస్ కంటిన్యూ చేసినా గానీ ప్రతి పేజ్ లో కూడా మనకి సేమ్ మనం ఏమైతే ఫస్ట్ పేజ్ లో ఇచ్చామో అదే రిపీట్ అయిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ హెడర్. అండ్ ఫుటర్ గురించి కూడా మనం చూసాం. ఫుటర్ కూడా సేమ్ మనం అగైన్ మళ్ళీ పేపర్ ని స్క్రోల్ డౌన్ చేసుకొని లాస్ట్ లో మనం డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు ఫుటర్ అనేది వచ్చేస్తుంది. అగైన్ మళ్ళీ పేజ్ మిడిల్ కి వచ్చి డబుల్ క్లిక్ చేస్తే ఫుటర్ పోతుంది. సో ఫుటర్ లో ఏమి ఇచ్చుకుంటామండి? ఫుటర్ లో పేజ్ నెంబర్స్ ఇచ్చుకోవచ్చు, కంపెనీ అడ్రస్ ఇచ్చుకోవచ్చు, మెయిల్ ఐడీస్ ఇచ్చుకోవచ్చు, ఫోన్ నెంబర్స్ ఇచ్చుకోవచ్చు. సేమ్ అగైన్ హెడర్ లో ఎలా రిపీట్ అవుతుందో ఫుటర్ లో కూడా మీరు 100 పేజెస్ కంటిన్యూ చేసిన, 1000 పేజెస్ కంటిన్యూ చేసిన ఫుటర్ లో కూడా మనకి రిపీట్ అయిపోతుంది. సేమ్ వాల్యూస్, సేమ్ నేమ్స్, సేమ్ మెయిల్స్, సేమ్ మెసేజెస్. ఓకేనా? నెక్స్ట్ మనం పేజ్ నెంబర్స్ కోసం మాట్లాడుకున్నాం. పేజ్ నెంబర్స్ లో ఏం చూసామండి? పేజ్ నెంబర్స్ ని ఎలా ఇచ్చుకోవాలి అంటే ఎన్ని టైప్ ఆఫ్ పేజ్ లో మనం పేజ్ నెంబర్స్ ని ఇచ్చుకోవాలి. ఇక్కడ చూస్తే టాప్ ఆఫ్ ద పేజ్ లో ఇచ్చుకోవాలా, బాటమ్ ఆఫ్ ద పేజ్ లో ఇచ్చుకోవాలా, మళ్ళీ దానిలో డిఫరెంట్ స్టైల్స్ మనం ఎలా కావాలంటే అలా తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ మనం నిన్న పేజ్ నెంబర్స్ ని చూసాం. వన్స్ మనం ఒక పేజ్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్ గా మీరు 1000 పేజెస్ తీసుకున్నా గానీ ఆ పేజ్ నెంబర్స్ మనం ఏ ఫార్మాట్ లో అయితే తీసుకున్నామో అదే ఫార్మాట్ అనేది మనకి రిపీట్ అయిపోయింది. ఇక్కడ వరకు నిన్న మనం చూసాం కదండి. సో ఇప్పుడు మనం టెక్స్ట్ బాక్స్ కోసం చూద్దాం. ఈ రోజు క్లాస్ లో మనం టెక్స్ట్ గ్రూప్ లో ఉండే కమాండ్స్ గురించి చూద్దాం. చూసారా ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అని ఉంది. టెక్స్ట్ బాక్స్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు నేను ఏదైనా డాక్యుమెంట్ ని టైప్ చేసుకుంటూ ఉన్నాను. అందులో నాకు ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది నేను టైప్ చేయాలి. ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే అది నాకు ఇంపార్టెంట్ అని తెలుసు, కానీ చదివేవాడికి ఇంపార్టెంట్ అని తెలియాలి కదా. సో దానికోసం నేనేంటంటే దాన్ని కొంచెం అట్రాక్టివ్ మోడ్ లో ఆ ఒక్క ఏదైతే ఇంపార్టెంటో ఆ మ్యాటర్ ని మాత్రం అట్రాక్టివ్ మోడ్ లో పెట్టాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు నేను యూజ్ చేసేదే టెక్స్ట్ బాక్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేయగానే మీకు చూడండి ఇక్కడ ఓపెన్ అయింది. ఏం ఓపెన్ అయింది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ బాక్స్ ఉన్న సింబల్స్ ఓపెన్ అయ్యాయి. అంటే ఇందులో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది నచ్చిందండి, ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఏదో ఆస్టిన్ బాగుంది చూడండి, వెంటనే నాకు ఆ టెక్స్ట్ బాక్స్ వచ్చేసింది. అంటే ఇక్కడ ఏంటి అంటే మనం టెక్స్ట్ బాక్స్ లో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ రావచ్చు, అదేంటి మేడం డైరెక్ట్ గా ఎంటీ పేజ్ లో మీరు ఇచ్చేసారు అది అంటే. లేదు, మనం మ్యాటర్ తీసుకొని కూడా మనం టెక్స్ట్ బాక్స్ అనేది ఇచ్చుకోవచ్చు. చూడండి ర్యాండమ్, నేను మళ్ళీ అగైన్ మన ఓల్డ్ ఫామ్ లో యూజ్ చేస్తున్నాను ర్యాండమ్ మ్యాటర్ కోసం. సో నాకు ర్యాండమ్ మ్యాటర్ వచ్చేసింది. సో ర్యాండమ్ మ్యాటర్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది టెక్స్ట్ బాక్స్ లో పెట్టుకోవాలనుకుంటున్నాను. సో నేను ఎక్కడో దగ్గర కర్సర్ పెట్టేసి అగైన్ ఇన్సర్ట్ ట్యాబ్ లో టెక్స్ట్ బాక్స్ లో అదే టెక్స్ట్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. చూసారా ఇలా వచ్చేసింది. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ ని టైప్ చేసినా గానీ ఇంపార్టెంట్ మ్యాటర్ ని హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నా బుక్ ఎవరు చదివినా, ఐ మీన్ అది పాంప్లెట్ అవ్వచ్చు, బుక్ అవ్వచ్చు, పేపర్ అవ్వచ్చు, ఏదైనా సరే అది ఎవరు చదివినా గానీ ఫస్ట్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఇక్కడికి రావాలి. అది నా మెయిన్ మోటో అనమాట. సో అందుకని నేను టెక్స్ట్ బాక్స్ పెట్టుకున్నాను. అందులో నాకు ఈ స్టైల్ నచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను. ఇక్కడ వాడు డమ్మీ డేటా ఏదో ఇచ్చాడండి. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన డేటాని ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇదంతాను మనకు కావాల్సిన డేటాని టెక్స్ట్ బాక్స్ లో టైప్ చేసేసుకోవచ్చు. ఇలా నేను నాకు నచ్చిన టైటిల్ పెట్టుకొని నాకు నచ్చిన మ్యాటర్ ని టైప్ చేసుకొని అది కొంచెం అట్రాక్టివ్ గా ఉండేలాగా పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ పేజ్ లో ఈ మ్యాటర్ చదివినా చదవకపోయినా నాకు పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు. బట్ ఈ మ్యాటర్ మాత్రం కస్టమర్ ఖచ్చితంగా చదవాలని నేను అనుకుంటున్నాను. సో అందుకని నేను ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అనేది యూజ్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇలా మనం టెక్స్ట్ బాక్స్ ని యూజ్ చేసుకొని ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఇంపార్టెంట్ మ్యాటర్ కానీ కొంచెం హైలైటింగ్ ఫార్మేట్ లో పెట్టాలి, ఫస్ట్ అబ్జర్వర్ అనేది అదే అబ్జర్వ్ చేయాలి అని అనుకునేటప్పుడు మనం యూజ్ చేసేదే టెక్స్ట్ బాక్స్. ఓకేనా? ఇలా మనం టెక్స్ట్ బాక్స్ ని యూజ్ చేసుకుందాం. ఓకే, నేను ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ ని తీసేసానండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్విక్ పార్ట్స్ అని ఉంది. క్విక్ పార్ట్స్ అంటే ఏంటండి? క్విక్ పార్ట్స్ అంటే
మనం బేసిక్ గా ఏదైనా వర్క్ చేస్తూ ఉంటాం, ఒక డిజైన్ పెట్టుకుంటాం. నిన్న మనం చాలా డిజైన్స్ పెట్టుకున్నాం, వాటికి ఎఫెక్ట్స్ ఇచ్చుకున్నాం చాలా. అంటే ఒక డిజైన్ ని ఒక హెడర్ లోనే మనం ఒక హెడర్ అంతా క్రియేట్ చేసుకుంటున్నాం అనుకోండి, అది హెడర్ లో పెట్టాలని చెప్పి ఒక డిజైన్ అంతా క్రియేట్ చేసుకుంటున్నాం. కానీ అలాంటప్పుడు సడన్ గా ఆటోమేటిక్ గా ఏదో సంథింగ్ నేను అంతా కంప్లీట్ అయిపోయాక సేవ్ చేసుకుంటాను. సేవ్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ అది యూజ్ చేసుకోవచ్చు కదా అని అనుకునే లోపు సంథింగ్ ఏదో జరిగింది. నా ల్యాప్టాప్ షట్ డౌన్ అయిపోవడమో, లేకపోతే ఒక్కసారి హ్యాక్ అయిపోవడమో, లేకపోతే స్టక్ అయిపోవడం ఏదో జరిగింది. సో మళ్ళీ అగైన్ అది క్లియర్ అయ్యేసరికి అది మొత్తం పోయింది అనుకోండి, అప్పుడు నాకు టైం వేస్ట్ కదా. సో అలాంటప్పుడు నేను యూజ్ చేసేది ఏంటంటే ఈ క్విక్ పార్ట్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అది ప్రాక్టికల్ గా మనం ఒకసారి చూస్తే, ఈ మ్యాటర్ ని తీసేద్దాం. మనం అనుకున్నట్టుగానే ఒక షేప్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక షేప్ తీసుకున్నానండి, చక్కగా దానికి హైలైటింగ్స్ ఇచ్చాను. చక్కగా హైలైట్, జస్ట్ మినిట్. సో నేను ఇలా ఒక షేప్ తీసుకున్నాను, ఇది హెడర్ లో పెట్టాలని నేను ముందుగానే క్రియేట్ చేసుకుంటున్నాను. షేప్ తీసుకున్నాను అండ్ అగైన్ నేను ఆ షేప్ ఒక కలర్ ఇచ్చుకున్నాను. మ్యాటర్ టైప్ చేసుకుంటున్నాను, ఎంఎస్ ఆఫీస్ అని చెప్పి ఆ షేప్ లో మ్యాటర్ టైప్ చేసుకోవాలనుకుంటున్నాను. సో యాడ్ టెక్స్ట్ కొట్టాను, ఎంఎస్ ఆఫీస్ అని ఇచ్చుకున్నాను. ఎంఎస్ ఆఫీస్ అని చెప్పి నేను ఒక టెక్స్ట్ అనేది టైప్ చేసుకున్నాను. దానికి మళ్ళీ అగైన్ నేను షేడ్స్, నాకు నచ్చిన కలర్స్ అన్ని అప్లై చేసుకున్నాను. ఓకేనా? ఇలా నేను ఇదంతా కష్టపడి ప్రిపేర్ చేసినాక ఇది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ అగైన్ నేను మళ్ళీ ఇంకో షేప్ తీసుకొని ఇలా ఎవ్రీ టైం ఇలా ఇదే ప్రాబ్లం నేను ఫేస్ చేయకుండా, అంటే ఇప్పుడు మామూలుగా ఇది నేను సేవ్ చేసుకోవాలన్నా కానీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ పేపర్ అంతా సేవ్ చేసుకొని డెస్క్టాప్ మీద ఒక నేమ్ ఇచ్చుకొని, మీకు ఆల్రెడీ చెప్పాను, ఫైల్ క్లిక్ చేసుకొని సేవ్ యాజ్ క్లిక్ చేసుకొని, ఇవన్నీ ఇది కూడా నాకు టైం వేస్ట్ ప్రాసెస్ అనిపించింది. నేను డైరెక్ట్ గా ఇలా యూ అనగానే సేవ్ అయిపోవాలి అనుకునేటప్పుడు నేను యూజ్ చేసేది క్విక్ పార్ట్స్ అనమాట. సో అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్ లో మనం దేని గురించి చెప్పుకుంటున్నాం, క్విక్ పార్ట్స్ కదా. సో క్విక్ పార్ట్స్ మీద క్లిక్ చేశానండి. క్విక్ పార్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ సెలెక్షన్ టు క్విక్ పార్ట్ గ్యాలరీ అని ఉంది చూడండి. సేవ్ సెలెక్షన్ టు క్విక్ పార్ట్ గ్యాలరీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. సో ఈ నేమ్ ఆటోమేటిక్ గా ఎంఎస్ ఆఫీస్ అని వచ్చేసింది, ఎందుకంటే మనం ఎంఎస్ ఆఫీస్ ఇచ్చాం కదా. సో అలానే నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా ఇది ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తున్నాను. అగైన్ దీన్ని డిలీట్ చేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది డిలీట్ అయిపోయింది కదా. సో అగైన్ మళ్ళీ నాకు అది కావాలనుకుంటే నేను క్విక్ పార్ట్ దగ్గరికి వెళ్ళి డోంట్ రైజ్ హ్యాండ్స్ పార్టిసిపెంట్స్, ఎందుకంటే నాకు ఇక్కడ ఆప్షన్స్ కనిపించట్లేదు, ప్లీజ్ చూడండి ఇక్కడ వచ్చేసింది క్విక్ పార్ట్ గ్యాలరీలో. ఆటోమేటిక్ గా నేను దాని మీద క్లిక్ చేయగానే నాకు ఇది వచ్చేస్తుంది. సో అలా నేను ఎన్నిసార్లు ఎన్ని డాక్యుమెంట్స్ లోనైనా వర్క్ అనేది ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. నేను మాటికి సేవ్ లోకి వెళ్ళి ఫైల్ లో క్లిక్ చేసి సేవ్ యాజ్, సేవ్, ఇలా మళ్ళీ అక్కడ డాక్యుమెంట్ లో సేవ్ చేయాలా లేకపోతే డౌన్లోడ్స్ లో సేవ్ చేయాలా, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఈ టైం వేస్ట్ ప్రాసెస్ అంతా నేను చేసుకునే కంటే డైరెక్ట్ గా క్విక్ పార్ట్స్ లో మనం ఇది ఓన్లీ డిజైన్, సింబల్స్, పిక్చర్స్ ఇలాంటి వాటికి మనం క్విక్ పార్ట్స్ యూజ్ చేస్తామండి, నాట్ ఫర్ మ్యాటర్. ఇది కొంచెం నోట్ చేయాల్సిన విషయం. ఓకే, మీ క్విక్ పార్ట్స్ అందరికీ అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనం క్విక్ పార్ట్స్ ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ నేను ఈ డిజైన్ ఇక్కడ తీసేస్తాను. మనం నెక్స్ట్ ఆపరేషన్ వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే వర్డ్ ఆర్ట్ అని ఉంది చూడండి. వర్డ్ ఆర్ట్ అంటే ఏం లేదు, మనం నార్మల్ గా ఇప్పుడు టెక్స్ట్ కి హైలైట్స్ ఇస్తున్నాం చూసారా రోజు. ఇప్పుడు నేను ఎంఎస్ ఆఫీస్ కి హైలైట్స్ ఇచ్చాను, సేమ్ అలా హైలైటింగ్ గా వచ్చే వర్డ్ నే మనం వర్డ్ ఆర్ట్ అంటాం. డైరెక్ట్ గా మనం ఇలా టెక్స్ట్ ఒక డిజైన్ తీసుకొని అందులో టెక్స్ట్ పెట్టుకొని డైరెక్ట్ గా దానికి హైలైటింగ్ ఇచ్చేటంటే డైరెక్ట్ గా మనం వర్డ్ ఆర్ట్ తీసేసుకొని హైలైట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ వర్డ్ ఆర్ట్ క్లిక్ చేసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు నచ్చింది. సో ఇది నేను సెలెక్ట్ చేసుకోగానే చూసారా అక్కడ వచ్చేసింది యువర్ టెక్స్ట్ హియర్, అంటే ఇక్కడ మనకి టైప్ చేసుకోమని అడుగుతుంది. టైప్ చేసుకోవచ్చు ఎంఎస్ ఆఫీస్. చూడండి
మనం ఏదైతే తీసుకున్నామో అదే వచ్చేసింది. సో అలా మనం వర్డ్ ఆర్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. అగైన్ వర్డ్ ఆర్ట్ లోకి వెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్ ఆర్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అగైన్ ఇంకోటి వస్తుంది. అలా అందులో మనం మళ్ళీ అగైన్ ఇంకొక వర్డ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఎంఎస్ వర్డ్ అని ఇద్దాం. అంటే ఇక్కడ డైరెక్ట్ గా మనకి సెలెక్షన్ లో లేదు కాబట్టి అది అక్కడ వర్డ్ గా తీసేస్తుంది. అప్పుడు మనం దాన్ని డిలీట్ చేసుకుని మనకు కావాల్సిన వర్డ్ ని టైప్ చేసుకోవచ్చు. ఎంఎస్ వర్డ్. ఇలా మనం ఏ వర్డ్ ఆర్ట్ ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో, అంటే ఏ డిజైన్ ని వర్డ్ ఆర్ట్ లో సెలెక్ట్ చేసుకుంటున్నామో అదే డిజైన్ తో మనకి డైరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ మనకి వర్డ్ స్టైల్స్ వస్తే మన అవుట్ లైన్, కలర్స్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ గా మనం ఫస్ట్ వర్డ్ ని, మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, ఫస్ట్ వర్డ్ ని టైప్ చేసుకుంటాం అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంఎస్ ఎక్సెల్ అని టైప్ చేశాను అనుకోండి. ఫస్ట్ మనం వర్డ్ టైప్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ దాన్ని బోల్డ్ చేసుకొని సైజ్ ఇంక్రీజ్ చేసుకొని మళ్ళీ అగైన్ కలర్స్ లోకి వెళ్ళి కలర్స్ చేంజ్ చేసుకొని చూడండి. ఇలా ఇదంతా ప్రాసెస్ కి కొంచెం టైం పట్టింది. అదే మనం వర్డ్ ఆర్ట్ లో చేసినప్పుడు ఇంత టైం అనేది మనకి పట్టలేదు. సో ఇలా టైం సేవింగ్ పర్పస్ కోసం మనం యూజ్ చేసేది వర్డ్ ఆర్ట్ అనమాట. డైరెక్ట్ గా మన హెడ్డింగ్స్ లో ఎప్పుడైనా హెడ్డింగ్ ఇవ్వాలనుకోండి, మెయిన్ హెడ్డింగ్ ఆర్ఎల్స్ హెడర్ లోనే మనం హెడ్డింగ్ ఇవ్వాలనుకోండి, డైరెక్ట్ గా వర్డ్ ఆర్ట్ సెలెక్ట్ చేసుకొని మనం అక్కడ మనం డైరెక్ట్ గా ఇలా టైప్ చేసేయచ్చు. సో దట్ మనం రెడ్యూస్ చేసినట్టు ఉంటుంది టైం ని. హెడ్డింగ్ కూడా మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ లో వచ్చేస్తుంది, కొంచెం హైలైటింగ్ గా కూడా వచ్చేస్తుంది. దానికోసం మనం యూజ్ చేసేదే వర్డ్ ఆర్ట్. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తాను. మన నెక్స్ట్ ఆపరేషన్ కదా. ఇక్కడ చూడండి టెక్స్ట్ అని ఉంది. టెక్స్ట్ అంటే మనం ఫస్ట్ టెక్స్ట్ ఉండాలి కదా, లేకపోతే ఇది హైలైట్ అవ్వదు. ఇది ఒకసారి చూద్దాం. అగైన్ మళ్ళీ మనం ఓల్డ్ ఫార్ములానే ర్యాండ్ ఆఫ్ 1 పేపర్ మ్యాటర్ సరిపోతుంది కాబట్టి 6,5 అని ఇచ్చాను. సో నాకు మ్యాటర్ వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కర్సర్ పెట్టాను. కర్సర్ పెట్టి దీని మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి ఇది హైలైట్ అయింది. ఎందుకంటే మనం మ్యాటర్ టెక్స్ట్ గ్రూప్ అంటే మనం ఖచ్చితంగా టెక్స్ట్ మీద చేస్తున్నాం ఆపరేషన్స్ అన్ని, టెక్స్ట్ అండ్ డిజైన్స్. సో అది లేకుండా ఇది హైలైట్ అవ్వలేదు. ఇప్పుడు నేను టెక్స్ట్ పెట్టుకున్నాను కాబట్టి ఆటోమేటిక్ గా హైలైట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ నేను కర్సర్ పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఇది డ్రాప్ డౌన్ బాక్స్ అండి. డ్రాప్ క్యాప్ అంటే ఏంటంటే మీకు కొన్నిసార్లు మనం చాలా మ్యాగజైన్స్ లో ఏదైనా చదివేటప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వర్డ్ ఎప్పుడు కూడా పెద్దది ఉంటుందండి. ఫస్ట్ వర్డ్ ఎప్పుడు కూడా పెద్దది ఉంటుంది. ఆర్ఎల్స్ ఇక్కడ ఉన్న ప్రతి లైన్ లో ఫస్ట్ క్యారెక్టర్ అనేది విఏ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేస్ట్ కి బదులు వెర్టికల్ అని వచ్చింది అనుకోండి. వెర్టికల్ అని వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ నేను పి తీసేసాను. సో ఫస్ట్ దానిలోని నాకు వి ఉంది చూడండి, ఫస్ట్ క్యారెక్టర్ లోని వి ఉంది, సెకండ్ లైన్ లో ఫస్ట్ క్యారెక్టర్ లో కూడా వీనే ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటికి కామన్ గా నేను కొంచెం బిగ్ వి పెట్టేసుకుంటాను. మనం ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం చాలా మ్యాగజైన్స్ లో. ఫస్ట్ డ్రాప్ క్యాప్ అని చెప్పి పెద్ద లెటర్ వచ్చి దాన్ని కంటిన్యూస్ గా మనకి మ్యాటర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో అలాంటి స్టైల్స్ పెట్టుకోవడానికి మనం యూజ్ చేసేది డ్రాప్ క్యాప్ అన్నమాట. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రాప్ క్యాప్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ డ్రాప్డ్ అని అన్నాను అనుకోండి, వి వచ్చేసింది చూడండి. అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అది మారిపోతుంది. డ్రాప్డ్ అన్నాను కాబట్టి అదే పారాగ్రాఫ్ లో డ్రాప్ అయిపోయింది కిందకి. లేదు ఇన్ మార్జిన్ అని పెట్టుకున్నాను అనుకోండి, ఇన్ మార్జిన్ లోకి వెళ్ళిపోయింది. చూడండి మార్జిన్ మనం స్పేస్ ఉంటది కదా మనకి, మార్జిన్ కి ఒక స్పేస్, ఆ స్పేస్ లోకి వెళ్ళిపోయింది. అలా మనం ఎలా అయినా సరే పెట్టుకోవచ్చు. చూడండి నేను నా మార్జిన్ లో నాకు వద్దు, మ్యాటర్ లోనే డ్రాప్ అయిపోవాలనుకుంటే డ్రాప్ చేసుకోవచ్చు. లేదు ఇన్ మార్జిన్ లో పెట్టుకోవాలనుకుంటే ఇన్ మార్జిన్ లో పెట్టుకోవచ్చు. సో ఇలా మనం డ్రాప్ క్యాప్ ఆప్షన్ యూజ్ చేసి మన మ్యాగజైన్ ఆరెల్స్ మన బుక్స్ లో గానీ ఎలా అయినా సరే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రాప్ పెట్టాను. ఇక్కడ చూడండి 1 2 3 లైన్స్ మాత్రమే నాకు డ్రాప్ అయింది. కానీ నాకు ఇంకా ఎక్కువ డ్రాప్ అవ్వాలి, 2 పారాగ్రాఫ్స్ డ్రాప్ అయిపోవాలి అనుకున్నప్పుడు నేను మళ్ళీ అదే డ్రాప్ క్యాప్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి డ్రాప్ క్యాప్ ఆప్షన్స్ అని వచ్చింది కదా. ఈ డ్రాప్ క్యాప్ ఆప్షన్స్ దగ్గర క్లిక్ చేస్తే
అప్పుడు నాకు ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఆల్రెడీ మనం యూజ్ చేసినవే ఇక్కడ ఉన్నాయి, డ్రాప్డ్ ఇన్ మార్జిన్. సో ఇప్పుడు ఈ డ్రాప్డ్ లో మనం ఉన్నాం కదా, ఇందులో నేను చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, లైన్స్ టు డ్రాప్ అని ఉందా, అంటే ఎన్ని లైన్స్ డ్రాప్ చేయాలి అని మనల్ని అడుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ 3 ఉంది కాబట్టి మనకి 3 లైన్స్ డ్రాప్ చేసింది. లేదా ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే నేను ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి 4, 5, 6 పెట్టుకున్నాను, 5 పెట్టుకున్నాను. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ 2 లైన్స్ కూడా డ్రాప్ అయిపోవాలి. సో ఓకే చేద్దాం. చూడండి 5 లైన్స్ డ్రాప్ అయింది. ఇలా మనం సెట్టింగ్స్ అనేవి మనకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. సింగిల్ లైన్ అయినా, 2 లైన్స్ అయినా డ్రాప్ చేసుకోవచ్చు, 3 లైన్స్ అయినా డ్రాప్ చేసుకోవచ్చు, కంప్లీట్ పారాగ్రాఫ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదు ఈ పారాగ్రాఫ్ కలిపి కూడా నేను డ్రాప్ చేసుకోవచ్చు. అలా నాకు నచ్చినట్టుగా నేను డ్రాప్ క్యాప్ ఆప్షన్ లోకి వెళ్ళి డ్రాప్ క్యాప్ ఆప్షన్ లోనే ఈ సైజెస్ అనేవి ఉంటాయి కదా, మనకు అడిగిన సైజెస్ అనేవి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను 3 పెట్టేస్తున్నాను. చూడండి 3కి వచ్చేసింది. సో అలా మనం డ్రాప్ క్యాప్ ఆప్షన్ యూస్ చేసుకొని డిఫరెంట్ స్టైల్స్ లో మనం ఈ డ్రాప్ క్యాప్ ఆప్షన్ యూస్ చేసుకొని అట్రాక్టివ్ గా మన ఫస్ట్ పేజ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ డ్రాప్ క్యాప్ ఆప్షన్ అయిపోయింది కదా, ఒకసారి బ్యాక్ చూద్దాం. అండ్ నెక్స్ట్ మనకి ఏముందండి ఇక్కడ, డోంట్ రైజ్ యువర్ హ్యాండ్స్ పార్టిసిపెంట్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఏముందండి, ఇక్కడ యాడ్ ఏ సిగ్నేచర్ లైన్ అని ఉంది చూడండి. సమ్ టైమ్స్ ఏంటంటే మనం ఏదైనా ఒక లెటర్ హెడ్ తయారు చేస్తున్నాం అనుకోండి, ఆ లెటర్ హెడ్ లో హెడర్ ఇచ్చుకుంటాం, కాలేజ్ నేమ్ ఇచ్చుకుంటాం, అన్ని ఇచ్చేస్తాం, కాలేజ్ ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటాం, మెయిల్ ఐడి ఇచ్చుకుంటాం, కాలేజ్ కి ఒక లోగో ఉంటది కదా, అది హెడర్ లో పెట్టేసుకుంటాం, మ్యాటర్ అంతా టైప్ చేసేసుకుంటాం. మ్యాటర్ టైప్ చేసుకోకుండా కానీ చేసుకోకపోయినా కానీ మనకి హెడర్ అయితే కంపల్సరీ ఉండాలి కదా కాలేజ్ హెడర్ లో. అలానే కాలేజ్ హెడర్ లో మనకు కంపల్సరీగా ఉండాల్సింది ఏంటి, ప్రిన్సిపల్ సిగ్నేచర్, అవునా కాదా? సో ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ సిగ్నేచర్ లైన్ ని నేను ఇవ్వాలి అనుకుంటున్నాను. ప్రిన్సిపల్ సిగ్నేచర్ లైన్ ఇవ్వాలి అనుకునేటప్పుడు ఏం చేస్తాను అంటే, ఇక్కడ ప్రిన్సిపల్ సిగ్నేచర్ లైన్ అనేది నాకు ప్రీ డిఫైన్డ్ గా వచ్చేయాలి. అంటే ఇప్పుడు పైన హెడర్ ఎలా వచ్చేస్తుందో అలా ప్రిన్సిపల్ సిగ్నేచర్ లైన్ ప్రింట్ తీసినప్పుడు నాకు వచ్చేయాలి. సో దట్ ప్రిన్సిపల్ ఈజీగా అక్కడ సిగ్నేచర్ చేసిస్తారు. అది కాలేజ్ అన్నాను కాబట్టి ప్రిన్సిపల్ అంటున్నాను, అది ఎనీ టైప్ ఆఫ్ లెటర్ అనుకోండి, కొన్ని ఆర్గనైజేషన్ లెటర్ అనుకోండి, ఎండి సిగ్నేచర్ ఉండాలి. ఏదైనా ఇక్కడ కామన్ గా అయితే మనకి ఒక సిగ్నేచర్ అనేది క్లియర్ కట్ గా చూపించాలి, ఎవరు చూసినా ఇక్కడ సిగ్నేచర్ చేయాలి అని అర్థమైపోవాలి. లేదు పర్టికులర్ గా ఒక పర్సన్ కే మన లెటర్ తయారు చేస్తున్నాం అనుకోండి, ఆ పర్సన్ నేమ్ ఇక్కడ కనిపించాలి మనకి సిగ్నేచర్ లైన్ తో పాటు. సో అలాంటప్పుడు మనం యూజ్ చేసేదే ఇక్కడ సిగ్నేచర్ లైన్ మాట. సో ఇక్కడ మీరు చూస్తే ఏం చూడండి, ఇక్కడ కర్సర్ పెట్టాను, ఇక్కడ సిగ్నేచర్ లైన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశాను. ఇక్కడ వెంటనే మనకు ఒక బాక్స్ ఓపెన్ అయిందా. సో ఈ బాక్స్ లో ఏమడుగుతుంది, సజెస్టెడ్ సిగ్నర్ అని అంటుంది. అంటే ఆయన నేమ్ అడుగుతుంది, ఎవరైతే మనకి సిగ్నేచర్ చేయాలో వాళ్ళ నేమ్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నరేంద్ర మోదీ అని ఇచ్చాను. ఎగ్జాంపుల్ పర్పస్ అండి, ఇది నరేంద్ర మోదీ వరకు వెళ్ళదు. అండ్ నెక్స్ట్ నరేంద్ర మోదీ సజెస్టెడ్ సిగ్నర్స్ టైటిల్ అని అడుగుతుంది. సిగ్నర్స్ టైటిల్ అంటే ఏంటి అంటే, నరేంద్ర మోదీ అనే వ్యక్తి ఏంటి, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన డిజిగ్నేషన్ ఏంటి అని అడుగుతుంది. ప్రెసెంట్ ఆయన ఏంటి, ప్రైమ్ మినిస్టర్ కదా, సో నేను అది ఇస్తాను ఇక్కడ, ప్రైమ్ మినిస్టర్. ఓకేనా, సజెస్టర్ సిగ్నర్స్ ఈమెయిల్ ఐడి అని అడుగుతుంది. ఈమెయిల్ ఐడి అంత ఇవ్వాల్సిన అవసరం లేదండి, మనకి నచ్చితే ఇచ్చుకోవచ్చు, లేదంటే లేదు. ప్రెసెంట్ ఆయన ఈమెయిల్ ఐడి నాకు కూడా తెలియదు, ఈ 2 డీటెయిల్సే నాకు తెలుసు. సో నేను ఏం చేస్తానంటే ఈ బాక్స్ ఎంటీగా వదిలేస్తాను. సో ఓకే క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ వచ్చేసింది, మీరు అబ్జర్వ్ చేస్తే స్క్రోల్ చేస్తాను చూడండి, నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అని వచ్చింది. ఇక్కడ ఇంటూ మార్క్ వచ్చింది, ఒక లైన్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఆయన సైన్ చేయాలి. మనం దీన్ని ప్రింట్ చేసిన తర్వాత ఒక లెటర్ ఫామ్ చేసేస్తాం కదా, మనం ఏదో ఒక టైప్ చేస్తాం. మనం ఒక గవర్నమెంట్ కి ఒక అప్పీల్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ అప్పీల్ అంతా ఇక్కడ టైప్ చేసేస్తాం మ్యాటర్ లో. సో లాస్ట్ లో ఈ సిగ్నేచర్ లైన్ కూడా మనకి ప్రింట్అవుట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. సో ఆయన ఇక్కడ సైన్ చేస్తేనే ఈ లెటర్ కి వాల్యూ ఉంటుంది అన్నమాట. సో అలా మనం సిగ్నేచర్ లైన్ ని కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఈ టెక్స్ట్ అనే ఆప్షన్ లో, ఇన్సర్ట్ లో
టెక్స్ట్ అనే గ్రూప్ లో సిగ్నేచర్ లైన్ ని మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా సిగ్నేచర్ లైన్ ని యూజ్ చేసుకుంటాం. అలానే ఇప్పుడు మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. దీన్ని నేను ఇక్కడ తీసేస్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకున్న ఆప్షన్ ఏంటి? సిగ్నేచర్ లైన్ ని ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సిగ్నేచర్ లైన్ తర్వాత మనకి ఇక్కడ ఏదో కనిపిస్తుంది చూడండి, ఇంకొక ఆప్షన్. అదేంటంటే డేట్ అండ్ టైం అంట. డేట్ అండ్ టైం అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఫాస్ట్ గా ఫ్లోలో ఇలాగ ఏదో మ్యాటర్ టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అండి. ఈ మ్యాటర్ నేను ఇలా టైప్ చేసుకుంటూ వెళ్ళాను. సడన్ గా నాకు ఎక్కడో డేట్ అనేది ఇన్సర్ట్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు నేను మాటికి ఆ రోజు డేట్ ఏంటో ఇక్కడ చూసుకొని, ఇక్కడ ల్యాప్టాప్ లో ఉంటే ఓకే. ఒకవేళ ఇక్కడ ల్యాప్టాప్ లో డేట్ రాంగ్ ఉందనుకోండి, మళ్ళీ నేను ఇంట్లో క్యాలెండర్ చూసుకొని ఆఫీస్ లో క్యాలెండర్ చూసుకొని ఆ డేట్ ఏంటి అనేది, లేకపోతే మొబైల్లో క్యాలెండర్ చూసుకొని ఆ డేట్ ఏంటి అనేది వెతుక్కొని ఇక్కడ టైప్ చేసుకొని ఇదంతా చేసే కంటే నేను సింపుల్ గా ఏం చేస్తాను అంటే, ఇక్కడ చూసారా డేట్ అండ్ టైమ్ లోకి వెళ్తాను, దాన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇక్కడ నాకు ఆప్షన్స్ వచ్చాయి చూడండి, చాలా డేట్ ఫార్మాట్స్ వచ్చాయి. ఈ రోజు డేటే కాకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ వచ్చాయి. సో ఇది నాకు నచ్చింది. వెడ్నెస్డే 22 జూలై 2020 కంప్లీట్ గా డే తో పాటు ఉంది కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే క్లిక్ చేస్తాను. చూడండి ఆటోమేటిక్ గా అక్కడ అది వచ్చేసింది. అంటే నేను ఎవ్రీ టైం ఇలా టైప్ చేసుకుంటూ కూర్చోకుండా ఇదే డాక్యుమెంట్ లో నేను చాలా సార్లు డేట్ ని టైప్ చేయాలి. ఎవ్రీ టైం నేను ఎందుకు టైప్ చేయాలి? సో డేట్ అండ్ టైమ్ లోకి వెళ్తాను, నాకు నచ్చిన ఫార్మెట్. ఈసారి నేను ఇంకో ఫార్మెట్ తీసుకుంటాను. ఇది చూడండి టైం తో పాటు వచ్చేసింది విత్ సెకండ్స్. ఇది నేను తీసుకుంటాను, ఓకే కొడతాను. ఆ టైం అనేది డేట్ అనేది నాకు అక్కడ వచ్చేసింది. సో ఇలా నేను డేట్ అండ్ టైం అనే బాక్స్ యూజ్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ డేట్ అండ్ టైం అనేది పెట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం డేట్ అండ్ టైం ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఏదైనా మనం ఒక వర్క్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డాక్యుమెంట్ లో నేను ఒక పెయింట్ అనేది వేయాలండి. ఇప్పుడు డిజైన్స్ వచ్చేసాయి, అన్ని వచ్చేసాయి కాబట్టి నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఇక్కడ నేను పెయింట్ వేయాలి. పెయింట్ వేయాలంటే ఏం చేయాలి? మనకి పెయింట్ ఉంటుంది కదా ఆప్షన్ సిస్టమ్ లో, మీకు అందరికీ తెలుసు ఎంఎస్ పెయింట్ ఉంటుంది. సో అందులోకి వెళ్ళి ఫస్ట్ ఈ డాక్యుమెంట్ నేను క్లోజ్ చేసుకొని పెయింట్ లోకి వెళ్ళి ఒక పెయింట్ అనేది, ఒక డయాగ్రామ్ అనేది గీసుకొని ఆ డయాగ్రామ్ ని అందులో సేవ్ చేసుకొని ఎక్కడో సేవ్ చేసి మళ్ళీ ఈ డాక్యుమెంట్ లోకి వచ్చి ఇక్కడ కర్సర్ పెట్టి అగైన్ మళ్ళీ మనం ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఎక్కడ సేవ్ చేసామో ఆ డయాగ్రామ్ లోకి వెళ్ళి దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. అవునా కాదా? ఈ తలనొప్పి అంతా నాకు వద్దు, డైరెక్ట్ గా నేను ఇక్కడే ఉండి వర్క్ చేసేయాలి పెయింట్ లో. అంటే ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ నాకు క్లోజ్ అవ్వకూడదు, కానీ పెయింట్ ఓపెన్ అయిపోవాలి. అది ఎలా సాధ్యం? ఇక్కడ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ నేను చేస్తూ పెయింట్ లో ఎలా చేసిస్తాను? సో దానికోసం మనం యూజ్ చేసేదే ఆబ్జెక్ట్ సింబల్ అన్నమాట. ఆబ్జెక్ట్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే, ఇక్కడ మనం కర్సర్ పెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆబ్జెక్ట్ లోకి వెళ్ళాను చూడండి, ఒక్క నిమిషం డౌన్ స్క్రోల్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ కర్సర్ పెట్టి ఆబ్జెక్ట్ లోకి వెళ్ళాను. ఆబ్జెక్ట్ లోకి వెళ్ళంగానే నాకు ఒక బాక్స్ ఓపెన్ అయింది. చూడండి ఇక్కడ టోటల్ గా నా సిస్టమ్ లో నాకు ఎన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయో ప్రతిదీ ఇక్కడ చూపించేస్తుంది. సో ఇప్పుడు నేను పెయింట్ అన్నాను కదా, ఇక్కడ బిట్ మ్యాప్ ఇమేజ్ అని ఉంది చూడండి, అదే పెయింట్ అండి. బిట్ మ్యాప్ ఇమేజ్ అని ఇక్కడ చూపిస్తుంది నాకు పెయింట్ ని. సో నేను అది ఓపెన్ చేస్తాను. దాన్ని సెలెక్ట్ చేసి ఓకే మీద క్లిక్ చేశాను. ఓకే మీద క్లిక్ చేయగానే ఏమైంది? నాకు పెయింట్ ఓపెన్ అయిపోయింది చూడండి. నా ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ నాకు క్లోజ్ అవ్వలేదు. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే చూసారా, ఇదంతా ఎంఎస్ వర్డ్ డాక్యుమెంటే కదా, కానీ పెయింట్ ఓపెన్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు నేను ఈ పెయింట్ లో నాకు నచ్చిన డయాగ్రామ్, దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటాను, నాకు నచ్చిన డయాగ్రామ్ తీసుకుంటాను. చూడండి ఇక్కడ కూడా షేప్స్ ఉన్నాయి, షేప్ తీసుకుంటాను. ఏదో ఒక డయాగ్రామ్ అన్నాను కాబట్టి ఏదో ఒక డయాగ్రామ్ చేద్దాం. ఓకేనా? ఏదో గీసేస్తున్నాను.
ఏదో కలర్ తీసుకొని మనం ఒక డయాగ్రామ్ అనేది వేసుకుందాం. చూసారా, ఇప్పుడు ఈ డయాగ్రామ్ కి ఇక్కడ డయాగ్రామ్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడ క్లోజ్ సింబల్ ఉంది కదా, ఈ క్లోజ్ సింబల్ దగ్గర క్లోజ్ చేసేసాను. చూడండి, ఆటోమేటిక్ గా అక్కడ నేను వేసిన డయాగ్రామ్ ఇక్కడ వచ్చేసింది. సో అలా అంటే మనం వేరే అప్లికేషన్ లో చేయాల్సిన వర్క్ ను కూడా ఎంఎస్ వర్డ్ లోనే చేసేయాలి. సమ్ టైమ్స్ మనకి అవసరం ఉంటుంది, ప్రతిసారి అని నేను చెప్పలేను, కానీ సమ్ టైమ్స్ మనకి అవసరం ఉంటుంది వేరే అప్లికేషన్ లో మనం వర్క్ చేయాల్సిన అవసరం. సో అలాంటప్పుడు నేను యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే ఆబ్జెక్ట్ కమాండ్ అన్నమాట. సో ఏంటంటే నేను ఈజీగా ఎంఎస్ వర్డ్ క్లోజ్ చేయకుండా నా వర్క్ కంప్లీట్ చేశాను. ఆటోమేటిక్ గా నేను సేవ్ చేయలేదు, కాపీ చేయలేదు, పేస్ట్ చేయలేదు. డైరెక్ట్ గా నేను పెయింట్ లో ఏం చేశానో అది డైరెక్ట్ గా ఇక్కడికి నాకు వచ్చేసింది. సో అలా నేను ఆబ్జెక్ట్ అనే కమాండ్ యూజ్ చేసుకొని ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్ ని ఎంఎస్ వర్డ్ లోనే చేసేస్తాను అనమాట. వేరే అప్లికేషన్ అనేది, వేరే డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, వేరే సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేకుండా టైం సేవింగ్ ప్రాసెస్ కోసం నేను ఇది చేసేస్తాను. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని తీసేస్తాను. అలా మన ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈక్వేషన్ అని ఉంది చూడండి. ఈక్వేషన్ అంటే మనం ఇప్పుడు ఒక బుక్ పబ్లిష్ చేస్తున్నాము. బుక్ అంటే ఓన్లీ మ్యాటరే ఉంటుందా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పిక్చర్స్ గురించి చెప్పుకున్నాం, షేప్స్, స్మార్ట్ ఆర్ట్, చార్ట్ ఏదైనా ఉండొచ్చు, టేబుల్ ఉండొచ్చు. అలానే ఈక్వేషన్స్ కూడా ఉంటాయి కదండి. ఇప్పుడు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మీరు చూసారు, నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ మీరు టైప్ చేయాలంటే మీరు కీబోర్డ్ లో అన్ని సింబల్స్ ఉండవు, మీకు జస్ట్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, హ్యాష్ సింబల్ ఉంటుంది, @ సింబల్ ఉంటుంది, పర్సంటేజ్ సింబల్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ సింబల్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? ఈక్వేషన్స్ లో డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మనం యూజ్ చేసే ఆప్షన్ ఇక్కడ ఈక్వేషన్ ఆప్షన్ అన్నమాట. అంటే ఇక్కడ ఈక్వేషన్ లోకి వెళ్ళి నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈక్వేషన్ పెట్టాలనుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ ఈక్వేషన్ పెట్టాలనుకున్నాను, ఎంటర్ కొట్టాను, ఈక్వేషన్ లోకి వెళ్ళాను. చూడండి, ఈక్వేషన్ దగ్గర క్లిక్ చేయగానే నాకు డిఫరెంట్ ఈక్వేషన్స్ వచ్చాయి. చూడండి, ఏదో ఒక ఈక్వేషన్ నేను పెట్టాలనుకుంటున్నాను. ఆ ఈక్వేషన్ దగ్గర కొట్టగానే నాకు అక్కడ చూడండి ఈక్వేషన్ వచ్చేసింది. అంటే ఈక్వేషన్ రాగానే నాకు డిఫరెంట్ సింబల్స్ ఇక్కడ హైలైట్ అయిపోయి చూసారా, పైన డిజైన్ అని చెప్పి ట్యాబ్ వచ్చి మనం ఎలా అయితే పిక్చర్ ని ఇన్సర్ట్ చేసుకోగానే మనకి డిజైన్ ఫార్మాట్ ట్యాబ్స్ వచ్చాయో, అలానే ఈక్వేషన్ క్లిక్ చేయగానే కూడా మనకి డిఫరెంట్ సింబల్స్ వచ్చేసాయి. అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఆపరేషన్స్ అన్ని కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ప్లస్ వద్దు, మైనస్ నేను అరేంజ్ చేయాలి, లేదు ఈక్వల్ టు అరేంజ్ చేయాలి, లేకపోతే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అరేంజ్ చేయాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ కర్సర్ పెట్టుకున్నాను, ఈక్వేషన్ ని నాకు నచ్చినట్టుగా ప్లస్ తీసేసాను, ఇక్కడ డబుల్ గ్రేటర్ దెన్ చూడండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టేసాను, అది వచ్చేసింది చూడండి. అలా నేను ఈక్వేషన్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం దాన్ని చేంజెస్ కూడా చేసుకోవచ్చు. దానికోసం మనం యూజ్ చేసేవి ఈ సింబల్స్ అన్ని కూడా. ఓకేనా, అలానే అది కాకుండా ఆ ఈక్వేషన్ అయిపోయాక ఎంటర్ కొట్టి ఇంకో ఈక్వేషన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ నేను ఈక్వేషన్ సెలెక్ట్ చేశాను, మళ్ళీ డిజైన్ లోకి వెళ్ళాను, ఏదైనా సరే మనం తీసుకోవచ్చు అనమాట. ప్లస్ సైన్ థీటా, ఆర్ఎల్స్ ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఎంటర్ కొట్టి ఇంకొక ఈక్వేషన్ తీసుకుందాం. ఇన్సర్ట్ ఈక్వేషన్ లోకి వెళ్ళాం, ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్ అని ఉంది చూడండి. ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టైప్ హియర్ అని వచ్చేస్తుంది. అంటే ఇక్కడ డిఫాల్ట్ ఈక్వేషన్ కాకుండా మనం ఇక్కడ నుంచి ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా న్యూ ఈక్వేషన్. చూడండి, ఇక్కడ ఇంటిగ్రల్ అని ఉంది కదా, అది నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకోగానే మనకి డైరెక్ట్ గా ఇన్సర్ట్ అయిపోదండి, దానికి రిలేటెడ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇక్కడ వస్తాయి. మనం ఎలా తీసుకోవాలనుకుంటున్నాం ఆ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి, సో అందులో ఇంటిగ్రల్ ఫార్మ్ క్వశ్చన్స్ మనం ఇవ్వాలనుకుంటున్నాం. సో అది ఏ ఫార్మాట్ లో ఇవ్వాలి కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది చూడండి. సో ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను, సింగిల్ ఇంటిగ్రల్ విత్ 3 వాల్యూస్. ఓకేనా, సో అది వెంటనే వచ్చేస్తుంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు మనకి నచ్చిన వాల్యూస్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 4 ఇస్తాను,
ఇక్కడ -2 ఇస్తాను అండ్ ఇక్కడ x ఇచ్చుకుంటాను. సో ఈ వాల్యూ నేను ఫైండ్ చేసుకొని అనుకుంటున్నాను. సో అలా మనం ఇలా కూడా ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఓన్ ఈక్వేషన్స్ ని. సో ఇలా దీని క్వశ్చన్ పేపర్ లో మనం డిఫరెంట్ ఈక్వేషన్స్ ని అరేంజ్ చేసుకోవచ్చు. సో దానికోసం యూజ్ చేసేదే మనం ఈక్వేషన్ ఆప్షన్ అన్నమాట. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఈక్వేషన్ అందరికీ అర్థమైంది కదండి. అండ్ సింబల్ అని ఇద్దాం. సింబల్ చూద్దాం. సింబల్ లో ఏముంటుందండి, ఇప్పటి వరకు మనం ఈక్వేషన్స్ చూసాం. అసలు సింబల్ ఏంటి అంటే నార్మల్ గా మనం ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీకి సంబంధించి ఒక మ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి. అసలు అసెంబ్లీ అంటే ఏంటో కొన్ని సింబల్స్ మనకు తెలియాలి. ఇప్పుడు అదనే కాదు, అసెంబ్లీ అనే కాదు, డిఫరెంట్ సింబల్స్ చూడండి. ఇక్కడ సింబల్ లో క్లిక్ చేస్తే మీకు అర్థం అవుతుంది. సింబల్ లో క్లిక్ చేసాను చూడండి. నార్మల్ గా మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాథ్స్ సింబల్స్ ఉన్నాయి, ఆల్ఫా బీటా ఇలాంటి సింబల్స్ కూడా ఉన్నాయి. కింద మీరు అబ్జర్వ్ చేస్తే మోర్ సింబల్స్ అని చూడండి. మోర్ సింబల్స్ లోకి వెళ్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ మీకు వస్తాయి. మనం ఫాంట్ హోమ్ లో చూసాం, ఫాంట్స్ ఏరియల్ అని లేకపోతే క్యాలిబ్రీ అని అలా డిఫరెంట్ ఉన్నాయి కదా. వాటికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ వచ్చేస్తాయండి. అందులో మనం ఏది సెలెక్ట్ చేస్తే అది దానికి సంబంధించిన సింబల్స్ ఇక్కడ వస్తాయి చూడండి. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సింబల్స్ మనకు కావాలి, అది కీబోర్డ్ లో మనకి దొరకట్లేదు అంటే ఖచ్చితంగా మనకి ఇందులో ఉంటాయి సింబల్. సో అలా మనం ఆ సింబల్ ని తీసుకొని మన మ్యాటర్ లో అరేంజ్ చేసుకోవచ్చు. అలానే డిఫరెంట్ అడ్వాన్స్డ్ సింబల్స్ అంటే మనకి లాస్ట్ లో వెబ్లింగ్స్ అని ఉంటాయి చూడండి. వెబ్లింగ్స్ లోకి వెళ్తే డిఫరెంట్ వెబ్లింగ్ సింబల్స్ ఉంటాయి చూడండి. ఇలా డిఫరెంట్ సింబల్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా, అంటే సమ్ టైమ్స్ మనం మ్యాటర్ బదులు సింబల్ పెట్టి దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఫ్యాక్టరీ గురించి అలా ఇలా చేయకూడదు అని అలా ఏదైనా ఇన్ఫర్మేషన్ పెట్టాలి అనుకుంటే ఇన్సర్ట్ కొట్టగానే చూడండి ఆ సింబల్ వచ్చింది కదా. ఇది సింబల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎలా అయితే లెటర్ ని తీసుకుంటామో అలానే తీసుకుంటుందండి. ఇది ఒక డయాగ్రామ్ లాగా తీసుకోదు, ఇక్కడ పిక్చర్స్ లో లాగా తీసుకోదు, షేప్స్ లో లాగా తీసుకోదు. నార్మల్ గా ఇక్కడ క్లిక్ అనేది ఎలా ఒక వర్డ్, ఇది ఒక లెటర్ లాగా తీసుకుంటుంది. సో మనం దీనికి ఎలా అయితే డిఫరెంట్ ఫార్మ్స్ ఇచ్చుకున్నామో దానికి కూడా అలాగే మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ఇచ్చుకోవచ్చు. సరే, ఫ్యాక్టరీ సింబల్ లాగా కనిపిస్తుంది. సో అలా మనం ఇంక్రీజ్ చేసుకొని ఆ సింబల్ పెట్టుకొని దానికి ఎంటర్ కొట్టి దానికి మ్యాటర్ అనేది మనం కంటిన్యూ చేసుకోవచ్చు. సో అలా మన సింబల్స్ అనేవి యూజ్ చేస్తూ మ్యాటర్ అనేది టైప్ చేసుకుంటాం. మనకి నచ్చిన మ్యాటర్ అనేది దానికోసం ఇచ్చేయచ్చు. అలా డిఫరెంట్ సింబల్స్ అనేవి మనం తీసుకొని ఆపరేషన్స్ అనేవి చేసుకుంటాం. సో ఈ సింబల్ కి మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫాంట్ కిందే వచ్చింది కాబట్టి దీనికి మనకు కావాల్సిన కలర్ పెట్టుకోవచ్చు. చూసారా, ఇలా అట్రాక్టివ్ గా ఇది ఒక ఫ్యాక్టరీ సింబల్ అన్నట్టు, లేకపోతే ఒక హౌస్ సింబల్, అలా సింబల్స్ కూడా మనం మధ్యలో అరేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనం సింబల్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను తీసేస్తాను, నార్మల్ సైజ్ పెట్టేస్తాను. ఓకేనా, ఈ విధంగా మనం ఈక్వేషన్ అండ్ సింబల్ యూజ్ చేస్తాం. సో మీరు అందరూ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇన్సర్ట్ ట్యాబ్ అనేది కంప్లీట్ అయిందండి. ఇన్సర్ట్ ట్యాబ్ మనం ఇప్పుడు 3 days నుంచి చెప్తున్నాం. బట్ ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్ అనేది రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ట్యాబ్ లో ఏం చేయాలనేది కాన్ఫిడెన్స్ రావడం కోసం ఇంత స్లోగా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇన్సర్ట్ ట్యాబ్ కంప్లీట్ అయిపోయింది. సో ఒక్కసారి ఇన్సర్ట్ ట్యాబ్ గురించి ఫాస్ట్ గా ఇప్పుడు మనం చెప్పుకున్న చూసేద్దాం. టెక్స్ట్ బాక్స్ అంటే ఏంటంటే నేను ఏదైనా పేపర్ లో హైలైట్ చేయాలి అనుకుంటున్నాను అంటే నేను ఖచ్చితంగా టెక్స్ట్ బాక్స్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న డిఫరెంట్ స్టైల్స్ ని నేను సెలెక్ట్ చేసుకుని ఏదో ఒక స్టైల్లో నాకు ఇంపార్టెంట్ అనిపించే మ్యాటర్ ఇచ్చుకుంటాను. సో దట్ ఎవరైనా చదివినప్పుడు కానీ ఎవరైనా ఏదైనా ఆ మ్యాటర్ చూసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అబ్జర్వేషన్ అనేది ఆ అట్రాక్టివ్ ప్లేస్ లోకి వెళ్ళాలి అని చెప్పి అనుకునేటప్పుడు నేను ఇచ్చేదే టెక్స్ట్ బాక్స్. అండ్ ఇంకా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ మనం చూసింది ఏంటంటే క్విక్ పార్ట్స్ అంటే ఏంటని చెప్పానండి. మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనం మాటికి సేవ్ లోకి వెళ్ళి సేవ్ యాజ్ కొట్టి ఆ కాపీని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎవ్రీ టైం దాన్ని ఓపెన్ చేసుకొని పేస్ట్ చేసుకొని ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్. కాబట్టి నేను డైరెక్ట్ గా ఆ డేటా పోకుండా క్విక్ పార్ట్స్ లో దాచేసుకుంటాను. నేను తీసుకున్న క్విక్ పార్ట్స్ లో దాచేసుకుంటే అది అలా సేవ్ అయిపోతుంది. ఎక్కడ సేవ్ సెలెక్షన్ టు క్విక్ పార్ట్ గ్యాలరీ అని అన్నాను.
అక్కడ మనం సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా క్విక్ లో వచ్చేస్తుంది. ఇంకోసారి రిపీటెడ్ గా అదే మనం యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్ గా క్విక్ పార్ట్స్ లోకి వెళ్ళి దాన్ని ఒక క్లిక్ ఇస్తే ఆటోమేటిక్ గా మనకి వచ్చేస్తుంది డాక్యుమెంట్ లోకి. అండ్ నెక్స్ట్ వర్డ్ ఆర్ట్ గురించి చెప్పుకుందాం. వర్డ్ ఆర్ట్ అంటే ఏంటండి? వర్డ్ ఆర్ట్ అంటే ఆటోమేటిక్ గా మనకి ఇప్పుడు ఏదైనా టెక్స్ట్ తీసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని హైలైట్ చేసుకొని కలర్స్ ఇచ్చుకొని అలా హెడ్డింగ్స్ కింద మార్చుకునే కంటే డైరెక్ట్ గా వర్డ్ ఆర్ట్ తీసేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న హైలైటెడ్ వర్డే మనకి టైప్ అయిపోతూ ఉంటుంది. సో అలా మనం ఈజీగా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ డ్రాప్ క్యాప్. డ్రాప్ క్యాప్ అంటే మనం ఏదైనా బుక్స్ లో కానీ మ్యాగజైన్స్ లో కానీ చూస్తే స్టార్టింగ్ పారాగ్రాఫ్ లో ఫస్ట్ క్యారెక్టర్ ని కొంచెం కిందకి ఇలా డ్రాగ్ చేసినట్టుగా డ్రాప్ అయినట్టుగా పెద్ద వర్డ్ లో పెడతారు. పెద్ద అంటే కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసినట్టుగా పెడతారు. సో అది మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సి ని నేను డ్రాప్ క్యాప్ లో పెడితే ఈ సి అనేది కంప్లీట్ గా ఈ ప్లేస్ అంతా తీసేసుకుంటుంది. అందులో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. మార్జిన్ లో తీసుకోవాలా లేకపోతే పారాగ్రాఫ్ లో తీసుకోవాలా అనేది అడుగుతుంది. సో దట్ మనం డ్రాప్ క్యాప్ మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చూసారా? సో అలా మనం డ్రాప్ క్యాప్ ని యూజ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఏ సిగ్నేచర్ లైన్ అన్నాం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రిన్సిపల్ కి లెటర్ తయారు చేయాలన్నా లేకపోతే ఒక ఆఫీసర్ కి లెటర్ తయారు చేయాలన్నా ఏదైనా సరే మనం సిగ్నేచర్ లైన్ ని యాడ్ చేయాలి లెటర్ లాస్ట్ లో పేపర్ లాస్ట్ లో అంటే సిగ్నేచర్ లైన్ ని యూజ్ చేస్తాం. సిగ్నేచర్ లైన్ గానే వాళ్ళ నేమ్ వాళ్ళ డెసిగ్నేషన్ అడుగుతుంది. ఆ రెండు ఇచ్చేస్తే మనకి ఆటోమేటిక్ గా వాళ్ళ నేమ్ తో పాటు ఒక సిగ్నేచర్ లైన్ వచ్చేస్తుంది. అంటే మనం వాళ్ళకి ప్రత్యేకంగా అక్కడ సైన్ పెట్టండి అని చెప్పాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ గా వాళ్ళకి చూసి వాళ్ళకి అర్థమైపోయేటట్టుగా అనమాట. అండ్ నేను ఫాస్ట్ గా మ్యాటర్ టైప్ చేస్తూ ఉన్నానండి. నాకు సడన్ గా డేట్ అండ్ టైం పెట్టుకోవాలి. ఎవ్రీ టైం నేను డేట్ టైం అన్ని చూసుకొని అక్కడ టైప్ చేసుకుంటూ ఉండే కంటే డేట్ అండ్ టైం మీద ఈజీగా క్లిక్ చేసి డేట్ అండ్ టైం ఇస్తే అక్కడ మనకి డేట్ అండ్ టైం అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ డిఫరెంట్ డేట్ అండ్ టైమ్స్ మనకి ఫార్మాట్స్ ఉన్నాయి. సో ఏ ఫార్మాట్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. అండ్ ఇంక ఇక్కడ మనం చూసింది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే నేను వేరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంఎస్ పెయింట్ వర్క్ ని నేను ఇదే డాక్యుమెంట్ లో ఉండి దీన్ని క్లోజ్ చేయకుండా చేసేయాలంటే డైరెక్ట్ గా నాకు ఎంఎస్ పెయింట్ ఇక్కడే ఓపెన్ అయిపోవాలనుకునేటప్పుడు నేను ఆబ్జెక్ట్ వెళ్తాను. అందులో ఎంఎస్ పెయింట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎంఎస్ పెయింట్ అనే కాదు ఎంఎస్ ఎక్సెల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ మనం ఎంఎస్ పెయింట్ తో చేసి చూసాం. సో డైరెక్ట్ గా మనం క్లోజ్ చేయగానే అది ఇక్కడ మనకి ఏ వర్క్ అయితే అక్కడ చేసామో అది ఇక్కడ వచ్చేస్తుందండి. అలానే ఈక్వేషన్ అంటే మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్ లో డిఫరెంట్ ఈక్వేషన్స్ మనం ఓన్ గా పెట్టుకోవడానికి మనం ఏదైనా పేపర్ ప్రిపేర్ చేసినప్పుడు ఉన్న ఈక్వేషన్స్ ని చేంజ్ చేసుకోవడానికి ఈక్వేషన్ ని యూజ్ చేస్తాం. అలానే సింబల్ చూసుకుంటే సింబల్స్ మన డిఫరెంట్ సింబల్స్ చూసారా? ఈ సింబల్ తో పాటు ఇంకా డిఫరెంట్ సింబల్స్ తీసుకోవచ్చు. చూడండి ఇలా డిఫరెంట్ సింబల్స్ ని మనం తీసుకొని ఆ సింబల్ కి ఒక హైలైటింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇలా హైలైట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చూసారా? ఇది చూస్తే మనకి మైక్ సింబల్ లాగా కనిపిస్తుంది. సో అలా డిఫరెంట్ సింబల్స్ తీసుకుని మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఇన్సర్ట్ ట్యాబ్ అండి. ఇన్సర్ట్ ట్యాబ్ లో మనం కమెంట్స్ చెప్పుకోవాలి, క్రాస్ రిఫరెన్స్ చెప్పుకోవాలి. ఈ రెండు కూడా మనం వేరే ట్యాబ్ లో ఉంటాయి రిపీటెడ్ గా. సో అక్కడ చెప్పుకుందాం. నెక్స్ట్ మనకు వచ్చే ట్యాబ్ డిజైన్. ఏంటండి? డిజైన్ ట్యాబ్. ఇప్పటి వరకు ఇన్సర్ట్ లో మనం ఏం చేసాం? ఏం ఇన్సర్ట్ చేయాలి, దానికి ఎఫెక్ట్స్ ఎలా ఇచ్చుకోవాలి. డిజైన్ లో ఏంటంటే మనం ఏం ఇన్సర్ట్ చేయక్కర్లేదు. డైరెక్ట్ గా ఉన్న పేపర్ కి ఎలా డిజైన్ చేయాలి అనేది ఇస్తుంది. ఆటోమేటిక్ గా ఇది మనం చూసాం. హోమ్ లో చూసారా మీరు? హోమ్ లో మనం ఏం చూసాం? స్టైల్స్ చూసాం. పేపర్ స్టైల్స్ చూడండి. ఒక్కొక్క స్టైల్ పెడుతుంటే నా మ్యాటర్ ఒక్కొక్కలా చేంజ్ అయిపోతుంది డాక్యుమెంట్ లో మ్యాటర్. సో అలా మనం డిజైన్ లో కూడా స్టైల్స్ మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ థీమ్స్ అని ఉంది కదా డిజైన్ లో. ఫస్ట్ మనకి ఏముందండి? థీమ్స్ అని. ఇదంతా డాక్యుమెంట్ ఫార్మేటింగ్. చూడండి ఈ డాక్యుమెంట్ ని ఎలా ఫార్మేట్ చేయాలి, ఎలా చేంజెస్ చేయాలి అనేదే డిజైన్ ట్యాబ్ అన్నమాట. సో ఇక్కడ థీమ్స్ అని ఉంది చూసారా? థీమ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒక్కొక్క థీమ్ సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మ్యాటర్ ఎలా చేంజ్ అయిపోతుందో. అంటే ఏంటి? మనం తీసుకునే బుక్ లో ఒక్కొక్క బుక్ లో ఒక్కోలా ఉంటాయి చూసారా స్టైల్స్. అవన్నీ థీమ్స్ ఎలా పెట్టుకుంటారంటే ఇలానే పెట్టుకుంటారు. చూడండి కొంచెం ఇంగ్లీష్ మ్యాగజైన్స్ అలా చూసాం అనుకోండి కొంచెం ఇలా ఉంటాయి. అవునా కాదా? లేదు నార్మల్ గా మన వాళ్ళు పబ్లిష్ చేసింది అయితే ఇలా వస్తాయి. లేదు మనం
చాంటింగ్ మంత్రాస్ అలాంటివి చూసాం అనుకోండి, ఇలా ఉంటాయి దేవుడి మంత్రాలు అలాంటివి. ఈ theme అంటే అది మన డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ప్రింట్ చేసేటప్పుడు పబ్లిష్ చేసేటప్పుడు ఏ థీమ్ ఆ థీమ్. సో ఇలా మనం డిఫరెంట్ థీమ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు డిజైన్ ట్యాబ్ లో వచ్చి. సో దట్ మన డాక్యుమెంట్ లో ఉన్న పేజెస్ అన్నిటికీ కూడా ఇది అప్లై అయిపోతుంది. అంటే మళ్ళీ మనం ఫాంట్ లోకి వెళ్ళి ఫాంట్ చేంజ్ చేసుకోవాలి, లేకపోతే సెలెక్ట్ ఆల్ కొట్టుకొని సెలెక్ట్ ఆల్ కొట్టిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆప్షన్ క్లిక్ చేసుకుని ఇదంతా కాకుండా డైరెక్ట్ గా మనం ఇది క్లిక్ చేయగానే డాక్యుమెంట్ లో ఏముందో అదంతా అలా ఫార్మేట్ లో మారిపోతూ ఉంటుంది. సో దానికోసం మనం యూజ్ చేసేది థీమ్స్. అండ్ డాక్యుమెంట్ ఫార్మేటింగ్ కూడా అంతే, టైటిల్ ఫార్మ్స్ ఇవన్నీ వస్తుంటాయి మనకి. చూడండి ఇలా మనం ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను తీసుకున్నాను అనుకోండి, ఇలా మనకి టైటిల్ ఫార్మ్స్ అనేవి వచ్చేస్తాయి. ఇలా ఏం కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా టైటిల్ ఇద్దాం, వీడియోనే టైటిల్ అనుకుందాం. సెంటర్ అలైన్మెంట్ కి ఏం చెప్పాను, కంట్రోల్ ఈ అని చెప్పాను కదా. సో కంట్రోల్ ఈ క్లిక్ చేశాను, ఇలా డిఫరెంట్ టైటిల్ ఫార్మ్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. ఓకేనా? అండ్ ఇక్కడ నేను ఒక బార్డర్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఒక బార్డర్ పెట్టుకున్నాను. టాప్ బార్డర్ కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇందులో కూడా మనం ఇలా బార్డర్స్ పెట్టుకొని డిజైన్ ట్యాబ్ లోకి వెళ్ళి మనం డిఫరెంట్ హెడ్డింగ్స్ అనేవి ఇచ్చేసుకోవచ్చు. చూసారా ఇలా. అండ్ ఇక్కడ కలర్స్ ఉంటుంది, కలర్స్ రెడ్, బ్లూ, గ్రీన్. ఇవేంటంటే ఇక్కడ మనం తీసుకునే టైటిల్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి టైటిల్ లో చేంజ్ చేశాను, ఇక్కడ చూడండి బ్లూ వచ్చింది, ఇంతకు ముందు వేరే కలర్ ఉండింది. బ్లాక్ అండ్ వైట్ చేంజ్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ వచ్చింది. అంటే ఏంటంటే ఇక్కడ మనకి హైలైట్ అనేది టెక్స్ట్ అవ్వదు, ఇక్కడ ఉన్న థీమ్స్ మనం చేంజ్ చేసుకోవాలంటే ఈ కలర్స్ అనేవి యూజ్ చేస్తాం. చూడండి బ్లూ సెలెక్ట్ చేస్తే బ్లూ వచ్చింది, అలా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఎఫెక్ట్స్ అంటే మనం మామూలుగా మనం ముందు అనుకున్నట్టుగా ఒకసారి చూడండి, ముందు తీసుకునేటట్టుగా ఏదైనా షేప్ అలాంటివి కానీ తీసుకునేటప్పుడు మళ్ళీ అగైన్ ఈ ఎఫెక్ట్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక షేప్ ఆర్ ఏదైనా పెట్టుకున్నాను అనుకోండి, షేప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ షేప్ కి సంథింగ్ ఏదైనా కలర్ మార్చేద్దాం. సో ఇప్పుడు ఇదేంటంటే డిజైన్ లోకి వెళ్ళి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉన్నాయి కదా, ఈ ఎఫెక్ట్స్ లోకి వెళ్తే ఆ ఎఫెక్ట్ అనేది అక్కడ చేంజ్ అయిపోతూ ఉంటుంది. చూడండి సేమ్ డిజైన్ లో మనం ఎలా చేసామో అలానే. చూసారా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం బార్డర్ దీనికి వచ్చింది, బార్డర్ థిక్ గా కనిపిస్తుంది, ఇంకా థిక్ అయింది, థిన్ అయిపోయింది బార్డర్. సో అలా అదే ఆబ్జెక్ట్ కి ఎఫెక్ట్స్ చూడండి, ఇంకా థిక్ బార్డర్ వచ్చింది, ఇది కొంచెం డబుల్ షేడ్ బార్డర్ వచ్చింది. సో అట్లా మనం ఎఫెక్ట్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ మన డిజైన్ లో ఎలా అక్కడ ఇన్సర్ట్ లో ఎలా చూసామో అట్లానే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈ కలర్స్ ఇదంతా సేమ్ అంతేనండి. ఆల్రెడీ అవన్నీ మనం ప్రాక్టికల్ గా చూసేసాం. జస్ట్ ఈ థీమ్స్ మార్చడానికి మాత్రం మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ హోమ్ లో కూడా అది మనం చూసేసాము. అండ్ ఇప్పుడు మనకి మెయిన్ గా డిజైన్ లో మనం చూడనివి ఏంటి అంటే ఈ వాటర్ మార్క్, పారాగ్రాఫ్ స్పేసింగ్ కూడా మనం చూసేసాం కదండి హోమ్ లో. ఇక్కడ చూడండి పారాగ్రాఫ్ స్పేసింగ్ అని ఉంది. సో నేను ఇక్కడ క్లిక్ చేసి ఒక్కొక్కటి ఇలా ఇంక్రీజ్ చేస్తూ ఉంటున్నాను, పారాగ్రాఫ్ స్పేసింగ్ మారిపోతుంది చూడండి. చూసారా లైన్ స్పేసింగ్, పారాగ్రాఫ్ స్పేసింగ్ మనం ఆల్రెడీ హోమ్ లో చూసేసాం. సో ఓకే. అండ్ ఇక్కడ మనం చూడాల్సిన మెయిన్ ఏంటంటే వాటర్ మార్క్, పేజ్ కలర్ అండ్ పేజ్ బార్డర్స్. సో ఇప్పుడు వాటర్ మార్క్ అంటే ఏంటనేది చూద్దాం. చూడండి
వాటర్ మార్క్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తే ఏవైనా బుక్స్ చదివినప్పుడు కానీ మీరు అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైనింగ్ సెంటర్కి సంబంధించి ఒక కంపెనీకి సంబంధించి ఏదైనా బుక్ చదివినప్పుడు ఆ బుక్ లో ప్రతి మ్యాటర్ వెనకాల మీకు స్లాంట్ గా కానీ, డయాగ్నల్ గా కానీ, హారిజాంటల్ గా కానీ, వెర్టికల్ గా కానీ ఒక పెద్ద బిగ్ సైజ్ లెటర్స్ లాగా ఆ కంపెనీ నేమ్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో అలా ఎలా పెట్టుకోవాలి అనుకునేదే మనం వాటర్ మార్క్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏపీఎస్ఎస్డిసి ద్వారా కదా ఈ క్లాసెస్ అవుతున్నాయి. సో నేను ఏపీఎస్ఎస్డిసి అనేది ఈ పేజ్ మొత్తం మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఎలా, అది కూడా ఈ వర్డ్, ఈ డాక్యుమెంట్ లో ఉన్న మ్యాటర్ అంతటికి వెనకాల కనిపించాలి. సో అది నేను ఎలా పెట్టుకోవాలి అనుకుంటే, ఇక్కడ వాటర్ మార్క్ అని ఉంది కదా, వాటర్ మార్క్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ మార్క్స్ వచ్చాయి. అంటే ఇలా వస్తాయి అనమాట మనకి పేజ్ లో. ఇవి నార్మల్ గా వాడిచ్చిన డమ్మీ డేటాస్. మనం డైరెక్ట్ గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, కస్టమ్ వాటర్ మార్క్ అని ఉంది కదా. సో కస్టమ్ వాటర్ మార్క్ లోకి వెళ్తారు. కస్టమ్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేయండి. కస్టమ్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేయగానే మీకు పిక్చర్ వాటర్ మార్క్ కావాలా, టెక్స్ట్ వాటర్ మార్క్ కావాలా అని అడుగుతుంది. అంటే మీకు పేపర్ లో వెనకాల పిక్చర్ కనిపించాలా, టెక్స్ట్ కనిపించాలా అని అడుగుతుంది. ఫస్ట్ మనం టెక్స్ట్ గురించే కదా మాట్లాడుకుంటున్నాం. సో ఏపీఎస్ఎస్డిసి అని నేను పెట్టాలనుకున్నాను. సో టెక్స్ట్ వాటర్ మార్క్ ని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంగ్లీష్ లోనే కావాలి. ఓకే, అది ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడ ఏఎస్ఏపి అంట, టెక్స్ట్ ఏఎస్ఏపి అని ఉంది, కానీ నాకు అక్కడ ఏం కావాలి, ఏపీఎస్ఎస్డిసి అని కావాలి. సో క్యాలిబ్రర్ అని ఉంచుకున్నాను, సైజ్ ఆటో ఉంది, నాకు నో ప్రాబ్లం. ఇక్కడ గ్రే కలరే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే బేసిక్ గా టెక్స్ట్ లో మనం మాక్సిమం వాటర్ మార్క్ లో యూజ్ చేసి డిఫాల్ట్ గా గ్రే. సో నాకు కూడా గ్రే కావాలి, నేను అది ఉంచేసాను. నేను మరి కలర్ చేంజ్ చేయలేదు. ఇక్కడ చూడండి, డయాగ్నల్ గా కావాలా, హారిజాంటల్ గా కావాలా అని అడుగుతుంది. అంటే ఏంటి, నా టెక్స్ట్ ఇలా హారిజాంటల్ గా రావాలా, లేదంటే ఇలా డయాగ్నల్ గా రావాలా అని అడుగుతుంది. నాకు డయాగ్నల్ గానే బాగుంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం డమ్మీ డేటాస్ లో డయాగ్నల్ గా ఇలా వచ్చినట్టు, హారిజాంటల్. సో నాకు డయాగ్నల్ గానే కావాలి. నేను అప్లై కొట్టేస్తున్నాను. చూడండి, అప్లై అయిపోయింది. ఇప్పుడు ఈ పేజ్ ని ఇలా స్క్రోల్ చేస్తే మనకు కనిపిస్తుంది చూడండి. సో అట్లా అప్లై చేసుకోవడానికి మనం యూజ్ చేసేది వాటర్ మార్క్ అన్నమాట. ఇప్పుడు మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే వాటర్ మార్క్ లో కస్టమ్ వాటర్ మార్క్ అని మనం డీటెయిల్స్ అన్ని ఇచ్చాం కదండి. ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెమీ ట్రాన్స్పరెంట్ అని టిక్ మార్క్ చేసి ఉంది చూడండి. అది నేను గనక తీసేసాను అనుకోండి, అప్లై చేశాను, ఏమైంది, కాస్త థిక్నెస్ వచ్చేసింది చూడండి. అంటే ఇంతకు ముందు షేడ్ గా డల్ గా కనిపించిన వర్డ్ ఏంటంటే ఇప్పుడు థిక్ గా కనిపిస్తుంది. బేసిక్ గా వాటర్ మార్క్ ఎప్పుడు డల్ గానే ఉండాలి, అందుకని అది మనం ఎప్పుడు కూడా టిక్ మార్క్ చేసుకునే ఉంచాలి. అది ఎప్పుడు హైలైట్ చేసే ఉంచాలి. అది మనకు అర్థం అవ్వడం కోసం నేను హైలైటింగ్ తీసాను. ఇక్కడ చూసారా, మళ్ళీ సెమీ ట్రాన్స్పరెంట్ చేస్తున్నాను, అప్లై చేశాను, ఆటోమేటిక్ గా మళ్ళీ డల్ అయిపోయింది చూడండి. సో ఇలా మనం డల్నెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సెమీ ట్రాన్స్పరెంట్ అనేది అక్కడ అప్లై చేసుకోవాలి. అలానే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఒక్క పేజ్ లోనే కదా వాటర్ మార్క్ అప్లై చేశాను. ఇంకా నేను ఎక్స్ట్రా బోల్డ్ అని పేజెస్ తీసుకోవాలంటే మళ్ళీ ప్రతిసారి అప్లై చేసుకోవాలంటే అవసరం లేదు. చూడండి, నేను ఇక్కడ కంట్రోల్ ఎంటర్ కొడతాను, పేజ్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తాను. చూస్తారా, అన్ని పేజెస్ లోకి నాకు వచ్చేసింది వాటర్ మార్క్. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేసుకోవచ్చు ఈజీగా. దానికి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు. అలానే వాటర్ మార్క్ ఉంది కదా అని అక్కడ టైప్ చేసుకోవడం అవ్వదేమో అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. టైప్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఈ మ్యాటర్ ఎలా అయితే మనకు కనిపిస్తుందో సేమ్ అలానే కనిపిస్తుంది మనం టైప్ చేసిన మ్యాటర్. వాటర్ మార్క్ మాత్రం పోదు. మనం అలా ఎన్ని పేజెస్ తీసుకున్నా 1000 పేజెస్ బుక్ ని కూడా మనం ఇలా పబ్లిష్ చేసుకోవచ్చు. సో అలా మనం వాటర్ మార్క్ ని అప్లై చేసుకుంటాం. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం టెక్స్ట్ గురించి చూసాం కదా, పిక్చర్ వాటర్ మార్క్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. పిక్చర్ వాటర్ మార్క్ అని ఉంది కదా, అగైన్ కస్టమ్ వాటర్ మార్క్ లోకి వెళ్ళండి. ఈసారి నేను టెక్స్ట్ వాటర్ మార్క్ నాకు వద్దు, పిక్చర్ కావాలి. సో పిక్చర్ వాటర్ మార్క్ అని తీసుకొని ఇక్కడ సెలెక్ట్ పిక్చర్ అని ఉంది కదా, సెలెక్ట్ పిక్చర్ లోకి వెళ్ళండి. ఫ్రమ్ ఏ ఫైల్,
నేను నా ల్యాప్టాప్ లోంచి పిక్చర్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ డౌన్లోడ్స్ లో ఐ థింక్ ఉందో లేదో నాకు తెలియదు, బట్ ఒకసారి ట్రై చేస్తాను. ఓకే, అది నాకు దొరకలేదు. ప్రెసెంట్ ఉన్న పిక్చర్స్ నేను తీసేసుకుంటాను. ఏదో ఒక పిక్చర్ ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇది పిక్చర్ ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇన్సర్ట్ ఇచ్చాను, ఆ పిక్చర్ అనేది ఇన్సర్ట్ చేసినట్టే. ఓకేనా? ఇప్పుడు ఓకే, అప్లై. చూడండి ఆ పిక్చర్ వచ్చేసింది. అలా అంటే ఇక్కడ మనకి పిక్చర్ ఇది కనిపించింది కాబట్టి పెట్టేసుకున్నాం. ఇలా లోగోస్ అలా ఉంటాయి కదా, లోగోస్ అలా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పేపర్ లో లోగో కనిపిస్తూ ఉంటది. సో అలా కూడా మనం లోగో తీసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ పర్పస్ ఈ పిక్చర్ తీసుకున్నాం, కానీ లోగోస్ తీసుకుంటే మనకి ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది. చూడండి ప్రతి పేజ్ లో ఆ పిక్చర్ వచ్చేసింది. అలా మనం వాటర్ మార్క్ పిక్చర్ కూడా చేసుకోవచ్చు. చూడండి పిక్చర్ అంత థిక్ గా ఏం లేదు, డల్ గా వచ్చింది. అంటే వాటర్ మార్క్ ఎప్పుడు కూడా అలానే ఉంటుంది. లేదు నాకు థిక్ గా కావాలి అంటారా, మళ్ళీ వాటర్ మార్క్ లోకి వెళ్ళండి. కానీ రూల్ ఏంటంటే వాటర్ మార్క్ ఎప్పుడు కూడా మనకి థిన్ గానే ఉండాలి, డల్ గా ఉండాలి. చూడండి ఇక్కడ వాష్ అవుట్ అని ఉంది కదా, వాష్ అవుట్ మీద క్లిక్ చేయండి. ఓకే, చూడండి ఎంత థిక్ అయిపోయిందో. కానీ ఇంత థిక్నెస్ బాగోదు ఎప్పుడు కూడా వాటర్ మార్క్, ఎందుకంటే మన పైన మ్యాటర్ కూడా ఉంటది కదా. సో మ్యాటర్ మనకి కనిపించాలంటే ఖచ్చితంగా వాటర్ మార్క్ అనేది కొంచెం డల్ గానే ఉండాలి. సో నేను అగైన్ వాటర్ మార్క్ లోకి వెళ్తున్నాను. కస్టమ్ వాటర్ మార్క్, వాష్ అవుట్ ని క్లిక్ చేస్తున్నాను. అప్లై. చూడండి ఇలా డల్ గా వచ్చిందంటే దాని అర్థం ఏంటి, వాటర్ మార్క్ పర్ఫెక్ట్ గా ఉంది అని. థిక్నెస్ ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టు వాటర్ మార్క్ ఎప్పుడు కూడా మనకి డాష్ వాష్ అవుట్ గానే ఉండాలి పిక్చర్ అయితే. లేదు సెమీ ట్రాన్స్పరెంట్ టెక్స్ట్ పెట్టుకుంటాం. ఓకేనా? అలా మనం వాటర్ మార్క్ అనేది క్రియేట్ చేసుకుంటాం. వాటర్ మార్క్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ సింగిల్ పేజ్ అండి. హెడర్ ఫోటర్ ఎలా అయితే కంటిన్యూ అయిపోతాయో సేమ్ వాటర్ మార్క్ కూడా అలానే కంటిన్యూ అయిపోతుంది. మీరు 1000 పేజెస్ తీసుకున్నా కానీ నో ప్రాబ్లం. ఓకేనా? ఓకే. అలానే వాటర్ మార్క్ మనకు వద్దు అంటారా, అప్పుడు వాటర్ మార్క్ లోకి వెళ్తారు, రిమూవ్ వాటర్ మార్క్ కొట్టేయండి, ఆటోమేటిక్ గా రిమూవ్ అయిపోతుంది. చూడండి ఇంకా మరి మనకు వాటర్ మార్క్ లేదు. సో అలా మనం వాటర్ మార్క్ పెట్టుకోవచ్చు, తీసేయచ్చు, మనకు కావాల్సిన కలర్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వాటర్ మార్క్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? వాటర్ మార్క్ మీ అందరికీ అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. జస్ట్ టేక్ ఏ లిటిల్ స్మాల్ బ్రేక్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. మనం ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం, వాటర్ మార్క్ గురించి చెప్పుకున్నాం కదా. సో వాటర్ మార్క్ అంటే ఏంటి అంటే బేసిక్ గా మనం ఏదైనా బుక్ పబ్లిష్ చేసేటప్పుడు మనం వెనకాల ఒక ప్రమోటింగ్ లాగా అన్నమాట. అంటే మన కంపెనీని మనం ప్రమోట్ చేసుకోవాలి అంటే ఇలాంటి వాటర్ మార్క్ లో మన కంపెనీ లోగో ఇచ్చుకోవచ్చు, మన కంపెనీ నేమ్ ఇచ్చుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మనం వాటర్ మార్క్ లో పెట్టేస్తే ఓవరాల్ బుక్ అంతా మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో అలా మనం వాటర్ మార్క్ ఇచ్చుకుంటాం. అండ్ నెక్స్ట్ పేజ్ కలర్ ఉంది చూడండి. ఇక్కడ పేజ్ కలర్ అంటే ఏంటంటే ఇప్పటి వరకు మనం ఫాంట్ కి కలర్స్ చేంజ్ చేసాం, పిక్చర్స్ కి కలర్ చేంజ్ చేసాం, డిజైన్స్ కి కలర్ చేంజ్ చేసాం, కానీ పేపర్ కి కలర్ చేంజ్ చేసామా? ప్రతి ఏ వర్క్ చేసినా మనం ఈ వైట్ షీట్ మీద కదా చేస్తున్నాం. సో అలా కాకుండా పేపర్ కూడా మనం కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ పేజ్ కలర్ అని ఉంది చూడండి, అక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు డిఫరెంట్ కలర్స్ వస్తాయి. చూడండి నేను యారో మార్క్ ఎక్కడైతే తీసుకెళ్తున్నానో కర్సర్ ని, ఆ కలర్ అనేది నా పేపర్ కి చేంజ్ అయిపోతుంది. చూడండి. సో ఎప్పుడు కూడా మనం పేపర్ కి డార్క్ కలర్స్ అయితే ఇవ్వం, అది ఎలాగో తెలిసిందే. సో లైట్ కలర్స్ అన్ని మనం ఇలా తీసుకోవచ్చు. సో ఈ కలర్ బాగుంది, ఈ కలర్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఈ కలర్ మీద క్లిక్ చేయగానే ఆ కలర్ అప్లై అయిపోయింది. చూడండి. సో అట్లా మనం పేపర్ కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఎన్ని పేపర్స్ ఉంటే అన్ని పేపర్స్ కి చేంజ్ అయిపోయి చూసారా. బేసిక్ గా మనం ఈ వ్యూలో చూద్దాం. చూడండి పేపర్ కలర్స్ ఎలా చేంజ్ అయిపోయాయి. సో అట్లా మనం పేపర్ కలర్స్ అనేవి చేంజ్ చేసేసుకోవచ్చు డిజైన్ లో కదా. ఓకే,
మనం ఏ కలర్ ఇస్తే ఆ కలర్ చేంజ్ అయిపోతుంది. కొంచెం డార్క్ గా పెట్టాను. సో ఇలా మనం పేపర్ కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మోర్ కలర్స్ అని ఉంది చూడండి. మోర్ కలర్స్ అంటే మనకు తెలిసిందే, కాంబినేషన్ ఆఫ్ కలర్స్. ఏవైనా 2 కలర్స్ కంబైన్ చేసుకొని మనం సెలెక్ట్ చేస్తే ఆ కలర్ అనేది అప్లై అయిపోతుంది. అట్లానే పేపర్ కలర్ లో ఇంకా మనకి ఫిల్ ఎఫెక్ట్స్ అని ఉంది చూడండి. ఫిల్ ఎఫెక్ట్స్ అంటే మనం నిన్న చూసాం కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్, టెక్స్ట్, ప్యాటర్న్, పిక్చర్, షేప్స్ కి ఎలా చూసామో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చూడండి 1 కలర్ 2 కలర్ అని అడుగుతుంది. నేను 2 కలర్స్ పెట్టుకున్నాను. ఆ 2 కలర్స్ ఏంటి అని అడుగుతుంది. సో ఫస్ట్ కలర్ ఏమో లైట్ బ్లూ తీసుకున్నాను. అండ్ సెకండ్ కలర్ వచ్చి లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి మళ్ళీ ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేడింగ్ ఎలా కావాలి, హారిజాంటల్ గా కావాలి. ఇక్కడ పక్కన మనకి ప్రివ్యూ చూపించేస్తుంది చూడండి. హారిజాంటల్ సెలెక్ట్ చేసుకుంటే హారిజాంటల్ గా కనిపిస్తుంది. అదే వెర్టికల్ సెలెక్ట్ చేసుకుంటే వెర్టికల్ గా అయింది. లేదు డయాగ్నల్ అప్, డయాగ్నల్ డౌన్, ఫ్రమ్ కార్నర్ నుంచి కలర్ కావాలా, ఫ్రమ్ సెంటర్ నుంచి కలర్ కావాలా, నాకు కార్నర్ నుంచి కలర్ కావాలని ఎంచుకున్నాను అనుకోండి. ఓకే క్లిక్ చేస్తే ఆ కార్నర్ నుంచి కలర్ అనేది మనకి పేపర్స్ కి అప్లై అయిపోతుంది. సో ఇలా కూడా మనం తీసుకోవచ్చు. అగైన్ మళ్ళీ నేను పేజ్ కలర్స్ లోకి వెళ్ళాను. ఫిల్ ఎఫెక్ట్స్ లో ఈసారి గ్రేడియంట్ కలర్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు టెక్స్చర్ లోకి వెళ్దాం. టెక్స్చర్ అంటే మనం చూసాం ఫ్లోరింగ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పి. ఆబ్జెక్ట్ అయినా పిక్చర్ అయినా ఏదైనా కానీ షేప్స్ లో మనం ఫ్లోరింగ్ ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు కదా, సేమ్ అలాగే పేపర్ కూడా ఇచ్చుకోవచ్చు. చూడండి ఈ ఫ్లోరింగ్ ఎఫెక్ట్ నేను సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేశాను. ఆ ఫ్లోరింగ్ ఎఫెక్ట్ అనేది నా పేపర్ కి అప్లై అయిపోయింది. అట్లనే మళ్ళీ పేజ్ కలర్ లోకి వెళ్ళాను, ఫిల్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళాను. ఈసారి నేను ప్యాటర్న్ కి వెళ్ళాను. ప్యాటర్న్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఇందులో కూడా మనం 2 కలర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కాంబినేషన్ కలర్స్. గ్రే కలర్ ఒకటి ఇచ్చుకున్నాను, ఇంకొకటి బ్లూ ఇచ్చాను. సో ఈ గ్రే అండ్ బ్లూ కాంబినేషన్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ మనకి సరిగ్గా కనిపించట్లేదు. ఇంకో కలర్ పెట్టుకున్నాను. సో ఇక్కడ ఈ ప్యాటర్న్ నాకు కావాలి. సో నేను ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేస్తున్నాను, ఓకే క్లిక్ చేస్తాను. ఆ ప్యాటర్న్ అనేది వచ్చేస్తుంది, గ్రే అండ్ ఆరెంజ్ ప్యాటర్న్. చూసారా ఇలా మళ్ళీ పేజ్ కలర్ లో, ఫిల్ ఎఫెక్ట్స్ లో, పిక్చర్. ఇదే కాకుండా పిక్చర్ ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ పిక్చర్ అంటారు. అగైన్ ఫ్రమ్ ఏ ఫైల్ నా ల్యాప్టాప్ లో ఉన్న పిక్చర్స్ ని నేను యాడ్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ క్లిక్ చేయగానే ఇలా వచ్చేస్తుంది పేజ్. సో ఇలా మనం మన డిఫరెంట్ కలర్స్, ప్యాటర్న్స్, పిక్చర్స్ ఏవైనా కానీ మన పేపర్ కి ఇచ్చేయచ్చు. లేదు ఇది వద్దు అనుకుంటే పేజ్ కలర్ లోకి వెళ్ళి ఇక్కడ నో కలర్ అని ఉంది చూడండి, నో కలర్ మీద క్లిక్ చేయగానే కలర్ అనేది పోతుంది. సో ఇలా మనం పేపర్స్ కి డిఫరెంట్ పేజ్ కలర్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. సో దీనికి యూజ్ చేసే ఆప్షన్ మనం ఇక్కడ కమాండ్ పేజ్ కలర్స్ మాట. ఓకే నెక్స్ట్ పేజ్ బార్డర్స్ అని ఉంది చూడండి. అంటే ఈ పేజ్ కి బార్డర్స్ ఇచ్చుకోవడానికి. సింపుల్ గా చెప్పాలంటే పేజ్ బార్డర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డిఫరెంట్ బార్డర్ స్టైల్స్ అడుగుతుంది. 3D బార్డర్స్ కావాలా, షాడో బార్డర్స్ కావాలా, లేదంటే బాక్స్ టైప్ లో బార్డర్స్ కావాలా అని. ప్రెసెంట్ నన్ ఉంది, నన్ లో ఉంది కాబట్టి మన పేజ్ లో బార్డర్స్ కనిపించట్లేదు. అదే నాకు బాక్స్ బార్డర్ కావాలనుకోండి, బాక్స్ మీద క్లిక్ చేస్తాను. మళ్ళీ దానిలో లైన్ ఎలాంటిది కావాలి అంటే బార్డర్ స్టైల్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఇలా డౌన్ స్క్రోల్ చేస్తే చూడండి డిఫరెంట్ బార్డర్స్ వస్తున్నాయి. నాకు ఈ బార్డర్ నచ్చింది, థిన్ లైన్ మిడిల్ లో థిక్ లైన్ ఉంది కదా, 3 లైన్ కాంబినేషన్, అది సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ ప్రివ్యూ మనకు క్లియర్ గా చూపించేస్తుంది. సో అలానే మళ్ళీ దానిలో కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ ఆప్షన్ లోకి వెళ్తారు, క్లిక్ చేస్తే డిఫరెంట్ కలర్స్ వచ్చాయి చూడండి. సో నేను బ్లూ బార్డర్ పెట్టుకోవాలనుకుంటున్నాను. చూడండి బ్లూ బార్డర్ వచ్చింది. బ్లూ బార్డర్ అని పెట్టుకోగానే నేను ఇక్కడ హోల్ డాక్యుమెంటా లేదంటే సింగిల్ పేపర్ అని అడుగుతుంది. ఫస్ట్ పేజ్ ఓన్లీ అన్నాను అనుకోండి, ఓకే క్లిక్ చేస్తే చూడండి ఫస్ట్ పేజ్ మాత్రమే వచ్చింది, సెకండ్ పేజ్ రాలేదు, థర్డ్ పేజ్ రాలేదు. అగైన్ మళ్ళీ నేను పేజ్ బార్డర్స్ లోకి వెళ్ళి హోల్ డాక్యుమెంట్ అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఓకే అని క్లిక్ చేయగానే నాకు డాక్యుమెంట్ లో ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో అన్ని పేజెస్ కూడా వచ్చేసింది బార్డర్. చూడండి ఇంకా మన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న కలరే వచ్చింది. చూడండి ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం, బ్లూ కలర్. చూడండి థిన్ లైన్ మిడిల్ లో థిక్ లైన్. సో అట్లా మనం బార్డర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ మీరు అబ్జర్వ్ చేస్తే
మళ్ళీ పేజ్ బార్డర్స్ లోకి వెళ్ళి ఈసారి నేను బాక్స్ తీసుకున్నాను కదా, షాడో ఎఫెక్ట్ కావాలి. షాడో ఎఫెక్ట్ పెట్టుకున్నాను. షాడో ఎఫెక్ట్ పెట్టుకొని కలర్ చేంజ్ చేసుకుంటున్నాను. గ్రీన్ కలర్ తీసుకున్నాను. చూడండి షాడో ఎఫెక్ట్ ఇలా వస్తుంది మనకి. ఇక్కడ విడ్త్ మనం చేంజ్ చేసుకుందాం. ఇదే మోడల్లో అంటే ఈ 3 లైన్ మోడల్లోనే విడ్త్ మార్చేసుకోవచ్చు. కొంచెం ఈ మోడల్ తీసుకున్నాను. ఓకే, హోల్ డాక్యుమెంట్ ఇచ్చేసాను. ఓకే క్లిక్ చేశాను. చూడండి షాడో ఎఫెక్ట్ ఎలా వచ్చిందో బార్డర్స్ కి. సో అలా షాడో ఎఫెక్ట్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. అట్లానే మళ్ళీ బార్డర్ లోకి వెళ్ళాను. ఈసారి నేను 3D ఎఫెక్ట్ పెట్టాలనుకుంటున్నాను. 3D ఎఫెక్ట్ సెలెక్ట్ చేశాను. కలర్ చేంజ్ చేసుకున్నాను. కలర్ వచ్చి గ్రే కలర్ తీసుకున్నాను. గ్రే కలర్ లో ఈసారి నేను లైన్ మోడల్ మార్చేద్దాం అనుకుంటున్నాను. 2 లైన్ మోడల్ తీసుకుంటున్నాను. 2 లైన్ చూసారా ఇక్కడ ప్రివ్యూలో. ఈ 2 లైన్ మోడల్ లో మళ్ళీ విత్ 2 and 1/4 పాయింట్స్ తీసుకున్నాను. హోల్ డాక్యుమెంట్ కి అప్లై చేస్తాను. ఓకే, చూసారా ఇలా మనం తీసుకున్న విత్, తీసుకున్న ఎఫెక్ట్, తీసుకున్న కలర్ అన్ని కూడా అప్లై అయిపోతాయి హోల్ డాక్యుమెంట్ కి. అండ్ అగైన్ ఇక్కడ మీరు చూస్తే ఇప్పటి వరకు మన లైన్స్ కదా తీసుకున్నాం. సో లైన్స్ కాకుండా ఈ లైన్స్ వదిలేసి ఇక్కడ ఆర్ట్ అని ఉంది చూసారా, ఆర్ట్ లోకి వెళ్తే మనకి డిఫరెంట్ ఆర్ట్స్ వస్తాయండి. ఇలా అంటే ఇదే బార్డర్ కింద వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏదో ఫ్రూట్స్ ఆర్ట్ ఉంది కదా, ఇది బాగుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇలా వస్తాయి మీకు. కానీ ఇక్కడ చాలా పెద్ద ఉన్నాయి కదా, అంటే ఇక్కడ చాలా అంటే విత్ ఎక్కువగా ఉండేటట్టుగా వచ్చేస్తుంది. సో అప్పుడు నేను ఇక్కడ విత్ లో తగ్గించుకుంటాను సైజ్, అలా డిక్రీజ్ చేసుకుంటాను. చూడండి అక్కడ డిక్రీజ్ అవుతుందా. సో నేను 17 లో పెట్టుకున్నాను. కలర్ కూడా మార్చుకుంటాను. ఓకే, దీని కలర్ అప్లై అవ్వదు, ఓన్లీ లైన్స్ కదా. ఓకే, ఇప్పుడు చూడండి ఇది నాకు హోల్ డాక్యుమెంట్ కి అప్లై చేసుకోవాలి. ఓకే క్లిక్ చేయగానే నాకు అది వచ్చేసింది. చూడండి అలా మనం డిఫరెంట్ ఆర్ట్ కి, డిఫరెంట్ పేజెస్ కి డిఫరెంట్ ఆర్ట్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్ట్ కావాలంటే నెక్స్ట్ ఆర్ట్ ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడ ట్రీస్ ఆర్ట్ ఉంది చూడండి, చిన్న చిన్న ట్రీస్ లాగా వచ్చాయి. సో అగైన్ దానికి కూడా అంటే మనం సైజ్ డిక్రీజ్ చేసుకుంటే డిక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే అలానే ఉంచేసుకోవచ్చు. చూడండి అలా ఉంచుకుంటే కొంచెం పెద్దదిగా వస్తుంది అనమాట బార్డర్. సో ఇలా కూడా మనం పేజెస్ కి డిఫరెంట్ బార్డర్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. అగైన్ మళ్ళీ మనకి బార్డర్ అవసరం లేదనుకోండి, మళ్ళీ అలానే ఓపెన్ చేస్తారు. ఇక్కడ నన్ను ఉంది కదా, నన్ను క్లిక్ చేయండి. నన్ను క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ బార్డర్స్ పోయినాయి ప్రివ్యూలో. అగైన్ హోల్ డాక్యుమెంట్ అని ఓకే క్లిక్ చేస్తే మనకి బార్డర్స్ అనేవి పోతాయి. సో ఆ విధంగా మనం బార్డర్స్ ని మనకు కావాల్సినట్టుగా చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. సో ఇక్కడ డిజైన్ లో మనం ఏం నేర్చుకున్నాం అండి, వాటర్ మార్క్, పేజ్ కలర్ అండ్ పేజ్ బార్డర్స్. వాటర్ మార్క్ ఏంటంటే మనం పబ్లిష్ చేసుకోవడానికి, ఏదైనా ప్రమోట్ చేసుకోవడానికి వెనకాల చూడండి ఇక్కడ క్లియర్ గా ఇక్కడ ఎలా కనిపిస్తుంది. సో అలా వాటర్ మార్క్ అనేది వచ్చేస్తుంది. పేజ్ కలర్ అంటే పేజ్ కి డిఫరెంట్ కలర్స్ ఇచ్చుకుంటాం. అట్లానే పేజ్ బార్డర్స్ మళ్ళీ అందులో డిఫరెంట్ స్టైల్స్ అనేవి మనం పెట్టుకున్నాం. సో డిజైన్ ట్యాబ్ మనకి ఈరోజు కంప్లీట్ అయిపోయిందండి. ఓకేనా. డిజైన్ ట్యాబ్ లో మనం మెయిన్ గా ఇవన్నీ ఆల్రెడీ చూసేసింది. మనం చూడాల్సినవి ఏంటంటే వాటర్ మార్క్, పేజ్ కలర్, బార్డర్స్. అది కూడా ఇప్పుడు మనకి కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ట్యాబ్ ఈజ్ మనకి లేఅవుట్. లేఅవుట్ ట్యాబ్ లో ఏముందో చూద్దాం. ఓకే, లేఅవుట్ ట్యాబ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది మార్చేసుకుంటాను. ఓకే, లేఅవుట్ ట్యాబ్ లో మనకి ఏంటండి, అగైన్ మళ్ళీ పేజ్ కి సంబంధించింది. పేజ్ లేఅవుట్ అని ఉంటుంది చూసారా, అంటే ఏంటి 2007 నుంచి 2010 వరకు మనకి పేజ్ లేఅవుట్ అనే ఆప్షన్ ఉండేది. 2010 నుంచి ఇంప్రూవ్మెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యి ఎంఎస్ వర్డ్ ని పేజ్ లేఅవుట్ ని డిజైన్ అండ్ లేఅవుట్ గా డివైడ్ చేసేసారు. సో ఇప్పుడు డిజైన్ మనం ఫస్ట్ చూసాం కదా, ఇప్పుడు లేఅవుట్ చూద్దాం. లేఅవుట్ లో కూడా మనకి మార్జిన్స్ అని ఉంటాయి. మార్జిన్స్ అంటే ఇప్పుడు మనం మార్జిన్స్ చేంజ్ చేసాం కదా, అలా కాకుండా డిఫాల్ట్ గా మనం ఏ మార్జిన్ కావాలంటే ఆ మార్జిన్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్జిన్స్ అని ఉంది చూడండి, మార్జిన్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి మార్జిన్స్ ఓపెన్ అయిపోతున్నాయి. అవునా కాదా.
ప్రెసెంట్ ఎక్కడ హైలైట్ అయ్యింది, నార్మల్ లో హైలైట్ అయింది. అంటే మన పేజ్ మార్జిన్స్ నార్మల్ లో ఉన్నాయండి. డిఫాల్ట్ గా ఎవరు యూజ్ చేసినా నార్మల్ లోనే యూజ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, నేరో అని ఉంది. నేరో మీద నేను క్లిక్ చేయగానే మార్జిన్స్ ఎలా చేంజ్ అయిపోయాయి, నేరో. నేరో అంటే ఏంటండి, దగ్గరికి వెళ్ళిపోయాయి. చూడండి మార్జిన్స్ చాలా దగ్గరికి వెళ్ళిపోయాయి. లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్, టాప్ మార్జిన్, అట్లానే అన్ని మార్జిన్స్ కూడా మనకి దగ్గరికి వెళ్ళిపోయాయి. ఒక్క మ్యాటర్ ఫస్ట్ పేజ్ లోనే ఉంది కదా, సో ఫస్ట్ పేజ్ లోనే చూద్దాం. అలానే నేను మోడరేట్ క్లిక్ చేశాను. చూడండి మోడరేట్ క్లిక్ చేస్తే ఏంటి, సైడ్ మార్జిన్స్ నేరోగా ఉండాలి, టాప్ బాటమ్ మాత్రం నార్మల్ గా ఉండాలి. చూడండి టాప్ కొంచెం నార్మల్ గానే ఉంది, సైడ్ లెఫ్ట్ రైట్ మాత్రం నేరోగా వెళ్ళిపోయి దగ్గరగా వెళ్ళిపోయాయి. అలానే మళ్ళీ వైడ్ మార్జిన్స్ అంటే ఏంటండి, ప్రతిదీ కూడా ఎక్కువ స్పేస్ తీసుకోవాలి. మార్జిన్ టాప్ లో ఎక్కువ స్పేస్ తీసుకోవాలి, బాటమ్ లో ఎక్కువ స్పేస్, లెఫ్ట్ లో ఎక్కువ స్పేస్, రైట్ లో ఎక్కువ స్పేస్. వైడ్ క్లిక్ చేయగానే అలా తీసుకుని చూడండి. అంటే ఏంటి, మార్జిన్స్ మనం ఎలా కావాలంటే అలా మన డాక్యుమెంట్ లో చేంజ్ చేసుకోవడానికి యూజ్ చేసే ఆప్షనే మార్జిన్స్ ఆప్షన్ అన్నమాట. అంటే మనం ఎవ్రీ టైమ్ ప్రతి పేజ్ కి దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, లేకపోతే ఇక్కడ రూలర్ చెప్పాను కదా, రూలర్ ని ఇలా డిక్రీజ్ చేసుకొని ఇంక్రీజ్ చేసుకుని మార్జిన్స్ మనం పెట్టుకునే కంటే డైరెక్ట్ గా ఇక్కడ డిఫాల్ట్ గా మార్జిన్ పెట్టేస్తుంటే ఎవ్రీ టైం మనం ఎన్ని పేజెస్ టైప్ చేసినా గానీ అదే మార్జిన్ లో మనకు వచ్చేస్తుంది మ్యాటర్. సో దానికోసం యూజ్ చేసేది ఈ మార్జిన్స్ అనే కమాండ్. సో ఇక్కడ మనం నార్మల్ లోనే ఉండాలి కాబట్టి మనం నార్మల్ లోనే పెట్టేస్తున్నాం. డిఫాల్ట్ గా ఎప్పుడు కూడా మనకి మార్జిన్స్ అనేవి నార్మల్ లోనే ఉండాలి. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఓరియంటేషన్ అని ఉంది చూడండి. ఓరియంటేషన్ అంటే ఏంటంటే పేజ్ ని 2 టైమ్స్ లో ఓరియంటేషన్ లో మనం చూడొచ్చు. అదేంటంటే ఫస్ట్ ది పోర్ట్రైట్, సెకండ్ ది ల్యాండ్స్కేప్. పోర్ట్రైట్ అంటే ఏంటండి, నిలువుగా ఉంటది ఒక పేజ్, అది పోర్ట్రైట్ ఓరియంటేషన్ అంటాం. అదే పేజ్ ని మనం అడ్డంగా తిప్పామనుకోండి దాన్ని ల్యాండ్స్కేప్ అంటాం. సో ప్రెసెంట్ మన పేజ్ నిలువుగానే ఉంది కదా, సో పోర్ట్రైట్ లోనే మనం ప్రెసెంట్ ఉన్నాం, అందుకే అది హైలైట్ అయ్యి ఉంది చూడండి. అదే ల్యాండ్స్కేప్ కావాలంటే ఇలా, అంటే పేజ్ అడ్డంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మామూలుగా మీరు ల్యాండ్స్కేప్ లో ఎప్పుడైనా ప్రింట్అవుట్ తీయించారనుకోండి, మీకు ఎలా వస్తుంది, మ్యాటర్ ప్రింట్ అయ్యి అడ్డంగా ఉన్న పేపర్ మీద వస్తుంది. అదే పోర్ట్రైట్ లో ప్రింట్అవుట్ తీసుకోండి, మీకు ఎలా వస్తుంది, ఇలానే వచ్చేస్తుంది యాజ్ ఇట్ ఈజ్ గా. సో దట్ ఈస్ ద మెయిన్. అంటే ఈ ల్యాండ్స్కేప్, పోర్ట్రైట్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ప్రింట్ తీసుకునేటప్పుడు ఈ ఆప్షన్స్ యూజ్ చేస్తాం. మీరు ప్రింట్ లో అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడ కనిపిస్తుంది. మనం స్టార్టింగ్ క్లాస్ లో చూసాం చూడండి, ఫైల్ అని తీసుకొని అందులో ప్రింట్ ఆప్షన్ లోకి వెళ్ళి చూసాం. ఇదిగోండి ఇక్కడ పోర్ట్రైట్ ఓరియంటేషన్ ఉంది కదా, ఈ పోర్ట్రైట్ ఓరియంటేషన్ లో చూసారా అడుగుతుంది పోర్ట్రైటా ల్యాండ్స్కేపా. ఇక్కడ పోర్ట్రైట్ ఓరియంటేషన్ సెలెక్ట్ చేసిన, అదే ల్యాండ్స్కేప్ ఓరియంటేషన్ సెలెక్ట్ చేసుకోగానే ఇలా వచ్చేసింది. అంటే ప్రింట్ మనకి ఇలా వస్తుంది అనమాట పేజెస్. సో దానికోసం మనం యూజ్ చేసే ఆప్షనే పోర్ట్రైట్ అండ్ ల్యాండ్స్కేప్. ఓకేనా, బ్యాక్ వెళ్ళిపోదాం. సో అది మనకి ఇక్కడ పేజ్ లేఅవుట్ లో ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ అంటే మనం ప్రింట్ కి వెళ్ళాక ప్రింట్ లో పెట్టుకునే కంటే ముందుగానే మనం ఈ అరేంజ్మెంట్స్ పెట్టేసుకొని డైరెక్ట్ గా ప్రింట్ ఇచ్చేస్తే బాగుంటుందని ఇక్కడ లేఅవుట్ ఆప్షన్స్ లో ఇవి ఇచ్చారనమాట. ఓకేనా, లేఅవుట్ ట్యాబ్ లో. నెక్స్ట్ సైజ్ అని ఉంది చూడండి. సైజ్ అంటే ఏంటి, పేపర్ తాలూకా సైజ్ అనమాట. ఇప్పుడు ఈ పేపర్ ఉంది, నా డాక్యుమెంట్ ఉంది కదా, ఇందులో ఫస్ట్ పేజ్ లో ఇది సైజ్ అనమాట. లేదు నేను సైజ్ ని ఇక్కడ యారో మార్క్ దగ్గర క్లిక్ చేస్తాను. చూడండి ఇక్కడ మనకి డిఫరెంట్, నార్మల్ గా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, A3 పేపర్ కావాలి, A4 సైజ్ పేపర్ కావాలి అలా అంటూ ఉంటాం. సో అవి సైజెస్ లోకి వస్తాయి అనమాట. నార్మల్ గా ప్రెసెంట్ మనం ఇందులో A4 లో ఉన్నాం చూడండి, అది హైలైట్ అయ్యింది కదా. అలా కాదు, లెటర్ సైజ్ కావాలనుకోండి మారుతూ ఉంటుంది చూడండి, కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇది సైజ్ మారుతూ ఉంది చూడండి. అలానే నేను లీగల్ లో తీసుకున్నాను, లీగల్ లెటర్ కొంచెం ఇంచుమించు ఒకేలా ఉన్నాయి కాబట్టి మారలేదు. స్టేట్మెంట్ ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి సైజ్ పేపర్స్ కి అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే చూడండి, స్టేట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సెలబ్రిటీ అనుకోండి, మీ దగ్గరికి చాలా మంది టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి స్టేట్మెంట్స్ తీసుకుంటారు. అలాంటి స్టేట్మెంట్స్ యూజ్ చేసే పేపర్స్ అనేవి ఇలా ఉంటాయి.
ఎనీ స్టేట్మెంట్ అదనే కాదు, ఎనీ స్టేట్మెంట్ పేపర్ సైజ్ కూడా ఇలా ఉంటుంది. లేదు ఎగ్జిక్యూటివ్ అంటే మనం కంపెనీస్ కి ఏవైనా బిజినెస్ పర్పస్ యూజ్ చేసే పేపర్స్ అన్ని కూడా ఇలా ఉంటాయి. అలానే ఏ3 చూడండి ఇలా ఉంటది, అంటే ల్యాండ్స్కేప్ లో ఉంటది అనమాట ఏ3 ఎప్పుడు కూడా. ప్రెసెంట్ మనం యూజ్ చేసేది డిఫాల్ట్ గా A4 యూజ్ చేస్తాం కాబట్టి A4 మనం మాక్సిమం యూజ్ చేస్తూ ఉంటాం. అలానే మనం A3 A4 ఎలా యూజ్ చేస్తామో రిమైనింగ్ కంట్రీస్ లో B3 B4 అలా యూజ్ చేస్తూ ఉంటారు. సో B4 అలా చూసుకుంటే ఇలా ఉంటాయి అన్నమాట. సో అలా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి పేపర్స్ లో, B5 అని. సో ఇలా డిఫరెంట్ సైజెస్ పేపర్స్ ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. B6 పెడితే ఇలా వచ్చేసింది. సో అలా పేపర్ సైజ్ ని మనం అప్లై చేసుకోవచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అన్నమాట. మనం ఏదైనా కంపెనీకి వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఆ కంపెనీ మనం ఎలా ప్రింట్ చేయమంటే అలా మనం ప్రింట్ చేయాలి కదా. సో దానికోసం యూజ్ చేసే ఆప్షనే సైజ్ ఆప్షన్. మనం మళ్ళీ డిఫాల్ట్ గా A4 లో పెట్టేసుకుందాం. అగైన్ మన డిఫాల్ట్ సైజ్ అనేది మనకి వచ్చేసింది. దానికోసం మనం యూజ్ చేసే ఆప్షన్ పేజ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కాలమ్స్ అని ఉంది చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ వీడియో తీసేస్తాను. ఓకే డన్. ఇప్పుడు కాలమ్స్ అని ఉంది చూసారా. కాలమ్స్ దేనికి అంటే మీరు నార్మల్ గా ఏదైనా ఎగ్జామ్స్ రాసి ఉండొచ్చు. ఎగ్జామ్ పేపర్ లో చూస్తే కొన్ని సార్లు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, సింగిల్ క్వశ్చన్ ఒక ఫుల్ కంప్లీట్ పేపర్ కంప్లీట్ అయిపోయే వరకు వెళ్తుంది. కానీ కొన్ని క్వశ్చన్ పేపర్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే 2 క్వశ్చన్స్ ఉంటాయి, 2 కాలమ్స్ లో వస్తాయి క్వశ్చన్స్. అవునా కాదా. అది ఎలా అంటే ఇలానే ప్రింట్ చేస్తారు చూడండి. ఇక్కడ కాలమ్స్ అని ఉంది కదా, ఈ కాలమ్స్ దగ్గర నేను క్లిక్ చేశాను. ప్రెసెంట్ నా మ్యాటర్ ఎలా ఉంది, సింగిల్ కాలమ్ లోనే ఉంది అంతే కదా. పేపర్ స్టార్టింగ్ లో స్టార్ట్ అయింది, మార్జిన్ ఎండ్ అయినప్పుడు ఎండ్ అయిపోయింది. అలా కాదు, నాకు హాఫ్ పార్ట్ గా డివైడ్ అయిపోవాలి మ్యాటర్. ఈ పారాగ్రాఫ్ అనేది కంటిన్యూగా ఇలాగా ఇక్కడ వరకు కంటిన్యూ అయిపోయి నెక్స్ట్ మ్యాటర్ అంతా ఇలా రావాలి. మీరు ఏమైనా మ్యాగజైన్స్ లో చూసినా మనకి కొన్ని స్టోరీస్ అలా కాలమ్స్ లో ఇస్తూ ఉంటారు. సో అది ఎలా అంటే ఇక్కడ 1 లో ఉన్నాం కాబట్టి 1 హైలైట్ ఉంది, నేను 2 పెట్టుకుంటాను చూడండి. 2 వచ్చింది అంటే మ్యాటర్ నాకు 2 కాలమ్స్ గా డివైడ్ అయిపోయింది. లేదు నాకు 3 కాలమ్స్ కావాలి, 3 పెట్టుకుంటాను చూడండి. 3 కాలమ్స్ లో డివైడ్ అయింది మ్యాటర్. సో అలా మనకి ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ లో మన మ్యాటర్ ని ప్రింట్ చేసుకోవచ్చు. దానికి యూజ్ చేసే ఆప్షన్ ఈ కాలమ్ ఆప్షన్ అన్నమాట. అలానే లెఫ్ట్ పెట్టుకున్నాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ తక్కువ వచ్చి రైట్ సైడ్ ఎక్కువ వస్తుంది కాలమ్ సైజ్. లేదు అనుకుంటే రైట్ తీసుకుంటే రైట్ సైడ్ ఎక్కువ కాలమ్ సైజ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ తక్కువ కాలమ్ సైజ్ వస్తుంది. ఓకేనా. అలా మనం తీసుకోవచ్చు. లేదు ఎందుకు వాడు 3 వరకే ఇచ్చాడు, నాకు ఇంకా ఎక్కువ కాలమ్స్ కావాలి, నేను ఒక ఇంగ్లీష్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, బ్యాంక్ ఎగ్జామ్ లో నేను ఒక పేపర్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ లో నేను పేపర్ ఇంగ్లీష్ పేపర్ లో ఒక మ్యాటర్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్, రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ క్వశ్చన్ టైప్ లో నేను ఆ మ్యాటర్ ని 5 rows లో డివైడ్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఇక్కడ 5 లేదు కదా, మరి అప్పుడు నేను ఏం చేస్తాను అంటే మోర్ కాలమ్స్ లోకి వెళ్తాను. మోర్ కాలమ్స్ లో క్లిక్ చేయగానే నాకు ఒక బాక్స్ ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ కూడా 3 వరకే ఉన్నాయి, లెఫ్ట్ రైట్ వచ్చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అని చూడండి, అక్కడ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను 5 పెట్టుకున్నాను, ఓకే క్లిక్ చేశాను చూడండి. అంటే ఇక్కడ మనకి మ్యాటర్ తక్కువ కాబట్టి ఇక్కడ వరకే ఆగిపోయింది. అదే మ్యాటర్ ఎక్కువ ఉంటే మనకి 5th కాలం వస్తుంది. అవునా కాదా. 1 2 3 4 5 వచ్చేస్తుంది ఇక్కడ. అలా మనం ఎన్ని కాలమ్ సైజెస్ అయినా మార్చుకోవచ్చు. చూసారా. మళ్ళీ మోర్ కాలమ్స్ లోకి వెళ్ళి 4 ఇచ్చాను, ఇక్కడ ఒకటి తగ్గించేసాను. మళ్ళీ ఇక్కడ మనం విడ్త్ కూడా మార్చుకోవచ్చు. చూసారా, కాలమ్ కిను స్పేసింగ్ 0.7 సెంటీమీటర్స్ తీసుకున్నారు. ఇంకా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ప్రెసెంట్ మనం అదే ఉంచేద్దాం. ఫుల్ డాక్యుమెంటే కదా. సో నేను ఓకే క్లిక్ చేశాను. సో అలా మనకు వచ్చేసింది. అంటే 3rd కాలం ఎండ్ అయ్యేసరికి మనకి మ్యాటర్ అయిపోయింది, అందుకు 4th కాలం లోకి రాలేదు. అదే నేను ఎక్కువ మ్యాటర్ తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకాస్త ఎక్కువ మ్యాటర్ తీసుకున్నాను, ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చు. అగైన్ మళ్ళీ మన ఫార్ములా ఇచ్చేద్దాం.
5,6 మ్యాటర్ వచ్చేసింది కదా, ఇంకాస్త ఎక్కువ మ్యాటర్ వచ్చింది. ఇప్పుడు చూద్దాం కాలమ్స్. కాలంలోకి వెళ్ళాం, మోర్ కాలమ్స్. ఇక్కడ నేను 5 కాలమ్స్ తీసుకుంటున్నాను. ఓకే, 5 కాలమ్స్ తీసుకుంటున్నాను కదా. ఇప్పుడు నాకు 5 కాలమ్స్ లో మ్యాటర్ రావాలి. చూడండి 5 కాలమ్స్ లో వచ్చిందా. సో ఇలా నాకు కావాల్సినట్టుగా స్పేసింగ్ చేంజ్ చేసుకోవచ్చు, కాలమ్స్ సైజెస్ ని చేంజ్ చేసుకోవచ్చు, కాలమ్స్ నంబర్స్ ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అగైన్ మళ్ళీ నేను 2 కాలమ్స్ లో పెట్టేశాను అనుకోండి, 2 కాలమ్స్ లో వచ్చేస్తుంది మ్యాటర్. చూడండి కంప్లీట్ గా. సో ఎక్కడి వరకు అయితే మనకి మ్యాటర్ ఎండ్ అయిపోతుందో అక్కడ వరకు అలా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ సింగిల్ పేపర్ కి మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మోర్ కాలమ్స్ లో వెళ్తే ఇక్కడ హోల్ డాక్యుమెంట్ అని ఉంది కదా, అక్కడ సింగిల్ పేపర్ పెట్టుకుంటాం, దిస్ పాయింట్ ఫార్వర్డ్ అని చెప్పి అలా కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా, లేదు మనం కాలమ్స్ తీసేయాలి, సింగిల్ కాలమ్ లోకి వచ్చానంటే సింగిల్ లో పెట్టేస్తాం. ఇలా మనం పేజ్ లో ఉన్న మ్యాటర్ ని కాలమ్స్ వైజ్ అయినా ఇచ్చుకోవచ్చు, ఇలా అయినా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇండెంట్ మనం ఆల్రెడీ చూసేసామండి, మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్ హోమ్ లో చూసాం, గుర్తుందా మీకు ఎవరికైనాను? ఇవే ఒకసారి మీరు అక్కడ చూస్తే సేమ్ ఆప్షన్ అది కూడా. ప్రతిదీ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఇన్ని ట్యాబ్స్ ఉన్నాయి కదా అని మనం భయపడాల్సిన పని లేదు. కొన్ని కొన్ని రిపీట్ అవుతాయి. చూసారా, మన డిజైన్ లో కొన్ని రిపీట్ అయ్యాయి, ఇన్సెట్ లో కొన్ని రిపీట్ అయ్యాయి, అవునా కాదా? అట్లానే లేఅవుట్ లో కూడా కొన్ని రిపీట్ అవుతాయి. సో ఇక్కడ డైరెక్ట్ గా అక్కడ కాకుండా ఇక్కడ స్పేసింగ్ మనం ఇలా కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇంక్రీజ్ స్పేసింగ్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ లెఫ్ట్ ఇండెంట్ లోకి వెళ్ళిపోతుంది, లేదు డిక్రీజ్ చేసేస్తే నాకు డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా, అలా లెఫ్ట్ ఇండెంట్, లేదు బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ అంటే అప్వర్డ్, డౌన్వర్డ్ వెళ్ళిపోతుంది, లేదు నార్మల్ గా పెట్టేయాలనుకుంటే నేను ఆటోలో పెట్టేసుకోవచ్చు. అలా ఇండెంట్స్ మనం మార్చుకోవచ్చు. ఇంకా ఈ అరేంజ్, పొజిషన్, ర్యాప్ టెక్స్ట్, బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్ ఇవన్నీ మనం చూసేసాం కదా. సెలెక్షన్ పెయిన్ కూడా చూసేసాం, అలైన్మెంట్ చూసాం, గ్రూప్ చూసాం, రొటేట్ చూసాం. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ఎక్కడ చూసామండి, ఇన్సర్ట్ ట్యాబ్ లో పిక్చర్స్ లోని, షేప్స్ లోని అన్నిట్లో మనం చూసేసాం. ఓకేనా, అండ్ ఇది కూడా చూసేసాం, బ్రేక్ చూసేసాం, పేజ్ బ్రేక్ ఎలా చేయాలి, లైన్ నెంబర్స్ ఎలా పెట్టాలి కూడా చూసాం, అవునా కాదా? లైన్ నెంబర్స్ చూడలేదు కదా, ఒకసారి లైన్ నెంబర్స్ చూద్దాం. లైన్ నెంబర్స్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, నేను ఇక్కడ కర్సర్ పెట్టాను, లైన్ నెంబర్స్ లోకి వెళ్ళాను, కంటిన్యూస్ అని ఇచ్చాను. ఏమైందండి అంటే ప్రతి లైన్ కి ఒక నెంబర్ వచ్చేసింది చూడండి, అవునా? ప్రతి లైన్ కి ఒక నెంబర్ వచ్చేసింది. అలా మనం లైన్ నెంబర్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. మళ్ళీ నన్ను పెట్టేస్తే లైన్ నెంబర్స్ అనేది పోతుంది. ఓకేనా, అండ్ అలా కాదు, నేను డైరెక్ట్ గా కాకుండా లైన్ నెంబర్స్ ని ఇచ్చుకోవాలి అనుకుంటున్నానంటే నేను మ్యాటర్ తీసి ఫస్ట్ లైన్ నెంబర్స్ కంటిన్యూస్ అని పెట్టి నేను ఏదైనా మ్యాటర్ టైప్ చేసుకుంటాను. ఎంటర్ చేయగానే ఇంకో లైన్ వచ్చేస్తుంది, మళ్ళీ ఎంటర్ చేయగానే ఇంకో లైన్ నెంబర్ వచ్చేస్తుంది. అలా ఎంటర్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఇప్పుడు లైన్ నెంబర్స్ లోకి వెళ్ళి సర్ప్రెస్ ఫర్ కరెంట్ పారాగ్రాఫ్ అని అన్నాను. ఇప్పుడు లైన్ నెంబర్ పోయింది చూడండి. ఇప్పుడు నేను టైప్ చేస్తాను, నాకు లైన్ నెంబర్ రాదు. ఏంటి, ఈ పారాగ్రాఫ్ అంతా ఒక నెంబర్ లో నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లైన్ నెంబర్స్ లోకి వెళ్ళి సర్ప్రెస్ ఫర్ కరెంట్ పారాగ్రాఫ్ తీసేస్తాను. చూడండి, ఇప్పుడు లైన్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అగైన్ నేను ఎన్ని లైన్స్ కొట్టుకున్నా నెంబర్స్ అనేవి వచ్చేస్తాయి. అలా కూడా మనం లైన్ నెంబర్స్ ని అరేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఇలా తీసుకున్నాను కాబట్టి మీకు ఇలా పాయింట్స్ లాగా అనిపిస్తుంది. అదే ఇదంతా ఒక పారాగ్రాఫ్ అనుకోండి, మ్యాటర్ ఉంది అనుకోండి, అప్పుడు ఈ పారాగ్రాఫ్ మొత్తకి ఒకే లైన్ నెంబర్ ఇచ్చినట్టు నేను, అంటే ఇదొక పాయింట్ కింద తీసుకున్నాను, ఇదొక పాయింట్ కింద తీసుకున్నాను, అలానే ఈ పారాగ్రాఫ్ అంతా ఒక పాయింట్ లోకి తీసుకున్నాను. అదే నార్మల్ గా లైన్ నెంబర్ ఇచ్చాం అనుకోండి, ఈ పారాగ్రాఫ్ లో ఉన్న ప్రతి లైన్ కి నెంబర్ యాడ్ అయిపోతుంది. అందుకని నేను ఏం చేశాను, ఆ పారాగ్రాఫ్ కంప్లీట్ అయ్యే వరకు దాన్ని సర్ప్రెస్ చేసేయడం వల్ల మరి లైన్ నెంబర్ తీసుకోలేదు. అగైన్ ఆ పారాగ్రాఫ్ కంప్లీట్ అయిపోయింది అని నాకు అనిపించినప్పుడు మళ్ళీ నేను లైన్ నెంబర్స్ లోకి వెళ్ళి సర్ప్రెస్ అనేది తీసేసి కంటిన్యూస్ లో ఉంచేసాను. అప్పుడు ఆటోమేటిక్ గా నేను ఎన్ని లైన్స్ తీసుకుంటానో ప్రతి లైన్ కి నాకు నెంబర్ అనేది వచ్చేస్తుంది. అలా నేను లైన్ నెంబర్స్ అనేవి ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా, అందరికి లైన్ నెంబర్స్ ఎలా తీసుకోవాలో అర్థమైంది కదా.
ఓకే. నెక్స్ట్ హైపెంటేషన్ అని చూడండి ఇక్కడ. హైపెంటేషన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు అబ్జర్వ్ చేస్తే మనం చిన్నప్పుడు నోట్స్ ఎలా రాసేవాళ్ళం? అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు అనుకోండి. నార్మల్‌గా మనం 5th క్లాస్ అలా ఉండేటప్పుడు నోట్స్‌లు రాసుకునేవాళ్ళం. ఇప్పుడంటే నోట్స్‌లు ఎలాగో ఎవరు రాయం అది తెలిసిందే. అప్పుడు నోట్స్‌లు రాసుకునేవాళ్ళం కదా! అప్పుడు ఏం చేసేవాళ్ళం మనం? ఏదైనా వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫుట్టర్ అనే ఉందండి. ఎఫ్ఓఓ ఇక్కడ వరకు స్టాప్ అయిపోయి టీఈఆర్ ఇక్కడ స్టార్ట్ అయింది నాకు. అవునా కాదా? చూడండి క్లియర్‌గా. ఎఫ్ఓఓ ఇక్కడ స్టాప్ అయింది. టీఈఆర్ ఇక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు మనం ఎలా పెట్టేవాళ్ళం ఇక్కడ? చిన్న ఐఫన్ పెట్టుకునేవాళ్ళం. అవునా కాదా? అంటే దాని అర్థం ఏంటి? ఈ ఫుట్టర్ అనేది ఇక్కడ కట్ అయిపోయింది. ఈ టీఈఆర్ కూడా ఈ ఫుట్టర్ కి సంబంధించిన వర్డే అని మనకి అర్థం అవ్వడం కోసం ఒక చిన్న హైఫన్ మార్క్ ఇచ్చుకునేవాళ్ళం. సేమ్ కాన్సెప్టే హైపెంటేషన్ మాట. ఇప్పుడు చూడండి నేను ఒకసారి నార్మల్ గా పెట్టేస్తానండి. హైపెంటేషన్ క్లిక్ చేశాను. ఆటోమేటిక్ అని ఇచ్చాను. ప్రెసెంట్ ఇక్కడ మనకి కంప్యూటర్ ఆల్రెడీ ఏం తీసుకోలేదు. అవునా కాదంటే ప్రతి వర్డ్ ని అది అరేంజ్ చేసుకొని తీసుకుంది. చూడండి ఇక్కడ మళ్ళీ ఆటోమేటిక్ మనకి హైఫెంటేషన్ వచ్చేసింది. రీడింగ్ అనేది ఇక్కడ కట్ అయింది. ఇంతవరకు మనకి హైఫెంటేషన్ లేదు. ఎప్పుడైతే మనం హైఫెంటేషన్ అనేది క్లిక్ చేసామో ఆటోమేటిక్ చూడండి ఇక్కడ రీడ్ దగ్గర హైఫెంటేషన్ ఉంది కదా. ఇప్పుడు నేను నన్ను క్లిక్ చేస్తాను చూడండి పోతుంది. నార్మల్ గా రీడింగ్ అని తీసేస్తుంది కంప్యూటర్. అంటే ఇక్కడ స్పేస్ వచ్చినా పర్వాలేదు, నేను వర్డ్ కంప్లీట్ చేయాలి అని కంప్యూటర్ ఫస్ట్ తీసుకుంది మన వర్డ్ ని. కానీ మన హైపెంటేషన్ అరేంజ్ చేస్తే అది స్పేస్ ని కవర్ చేసుకొని హైఫెంటేషన్ తీసుకుంటుంది. చూసారా? ఇప్పుడు రీడింగ్ ఇలా తీసుకుంది, అలాగే అనదర్ ని ఇలా తీసుకుంది, హైఫెంటేషన్ పెట్టుకుంది. సేమ్ మనం చిన్నప్పుడు యూజ్ చేసిన కాన్సెప్ట్ ని అది కూడా ఇప్పుడు యూజ్ చేస్తుంది. రీడింగ్ ని చూడండి ఎలా తీసుకుందాం, మళ్ళీ అనదర్ ఎలా తీసుకుందాం. సో అలా హైఫెంటేషన్ మార్క్స్ ఇచ్చుకోవడానికి మనం హైఫెంటేషన్ అనే సింబల్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో అందరికి లేఅవుట్ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. లేఅవుట్ లో ఒకసారి మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి ఫాస్ట్ గా రీకాప్ చేసేసుకుందాం అండి. లేఅవుట్ లో ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం? మార్జిన్స్ గురించి చెప్పుకున్నాం. మార్జిన్స్ అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్జిన్స్ యూజ్ చేసుకుంటాం. అది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. నార్మల్ గా అయితే ఎప్పుడు కూడా మనం నార్మల్ మార్జిన్స్ యూజ్ చేస్తాం. అంటే ఒక డిఫాల్ట్ మార్జిన్ ఎప్పుడు కూడా మనం యూజ్ చేసేది నార్మల్ అన్నమాట. అలానే ల్యాండ్స్కేప్ అండ్ పోర్ట్రేట్. ఇదేంటంటే మనం పేపర్ ని ప్రింట్ చేసేటప్పుడు మ్యాటర్ ఎలా ప్రింట్ అవ్వాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ల్యాండ్స్కేప్ అంటే నిలువుగా ఉన్న పేపర్ మీద ప్రింట్ అవుతుంది. పోర్ట్రేట్ అంటే నిలువుగా ఉన్న పేపర్ మీద ప్రింట్ అవుతుంది. ల్యాండ్స్కేప్ అంటే కొంచెం పేపర్ ని అడ్డంగా తిప్పాక ఆ టైప్ లో హారిజాంటల్ గా ప్రింట్ అవుతుంది. అలానే పేపర్ సైజ్ చూసాం. పేపర్ సైజ్ ఏం చూసామండి? పేపర్ సైజ్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉన్నాయని చూసాం. అందులో A3, A4 మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. అలాగే లీగల్ పేపర్స్ కి కోర్ట్ లో అలాంటి పేపర్ సబ్మిట్ చేసేటప్పుడు లీగల్ గా ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ అలాంటివి ఫిల్ చేసేటప్పుడు లీగల్ పేపర్స్ యూజ్ చేస్తాం. లెటర్ యూజ్ చేస్తాం. అలానే ఎగ్జిక్యూటివ్ బిజినెస్ పర్పస్ కొన్ని పేపర్స్ అని, స్కూల్ పర్పస్ కొన్ని పేపర్స్ అని, అలానే మనం యూజ్ చేసేటట్టుగానే డిఫరెంట్ కంట్రీస్ ఏ పేపర్స్ యూజ్ చేస్తాయి కూడా మనం చూసుకున్నాం. అలానే కాలమ్స్ కోసం చూసాం. కాలమ్స్ అంటే మన ఒక పేపర్ లో మనం ఇచ్చిన టెక్స్ట్ ని మ్యాటర్ ని ఎన్ని కాలమ్స్ గా అయినా డివైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? మనం 2 కాలమ్స్ తీసుకున్నాం అనుకోండి, 2 కాలమ్స్ గా డివైడ్ అయిపోతుంది. 3 కాలమ్స్ తీసుకుంటే 3 కాలమ్స్ గా డివైడ్ అయిపోతుంది. అలానే లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ తక్కువ, రైట్ సైడ్ కాలమ్ ఎక్కువ బిట్ వచ్చేలాగా తీసుకుంటుంది. అదే రైట్ తీసుకుంటే రైట్ సైడ్ ఎక్కువ, లెఫ్ట్ సైడ్ తక్కువగా వచ్చేటట్టుగా విడ్త్ తీసుకుంటుంది. అలానే లేదు మనం ఇంకా ఎక్కువగా కాలమ్స్ డివైడ్ చేసుకోవాలంటే మోర్ కాలమ్స్ లోకి వెళ్ళాం. అక్కడ మన నెంబర్ ఆఫ్ కాలమ్స్ సైజ్ డిక్రీజ్ చేసుకున్నాం. కౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటే మనం ఎన్ని 5 కాలమ్స్ తీసుకుంటే 5 కాలమ్స్ వచ్చాయి, 4 కాలమ్స్ తీసుకుంటే 4 కాలమ్స్ వచ్చాయి. అలానే ఇక్కడ పేజ్ బ్రేక్ మనకు తెలుసు కదా. అండ్ లైన్ నెంబర్స్ గురించి చూసాం. లైన్ నెంబర్స్ అంటే ఏంటంటే మనం టైప్ చేస్తున్నప్పుడు ప్రతి లైన్ కి ఒక నెంబర్ ఇవ్వాలి అంటే మనం లైన్ నెంబర్స్ ని యూజ్ చేస్తాం. అలా లేదు మనం తీసేయాలనుకుంటే నన్ను, అదే లేదు ఒక పారాగ్రాఫ్ మొత్తం లైన్ నెంబర్స్ రాకుండా పారాగ్రాఫ్ అంతటికి ఒకే నెంబర్ ఇవ్వాలనుకుంటే మనం లైన్ నెంబర్స్ లో సర్ప్లస్ ఫర్ కరెంట్ పారాగ్రాఫ్ అని ఇస్తాం.
సర్ప్లస్ ఫర్ కరెంట్ పారాగ్రాఫ్ అంటే ఏంటంటే ఆ లైన్ నెంబరు ఆ పారాగ్రాఫ్ కంప్లీట్ అయ్యేంత వరకు సర్ప్లస్ చేసేసాం. వన్స్ ఆ పారాగ్రాఫ్ కంప్లీట్ అయిపోయినాక అప్పుడు నెక్స్ట్ లైన్ నెంబర్ అనేది మనకు వస్తుంది అనమాట, అది తీసేగానే. అలా చూసాం. హైఫంటేషన్ అంటే ఏంటంటే, హైఫంటేషన్ అంటే ఇప్పుడు ఏదైనా వర్డ్ మధ్యలో కట్ అయిపోయింది, లాస్ట్ మార్జిన్ వరకు మనం అది రాయాలి, స్పేస్ అనేది వదలకూడదు అన్నప్పుడు ఆ కటింగ్ వర్డ్ అక్కడ రాసేస్తాం కదా, రిమైనింగ్ వర్డ్ ని నెక్స్ట్ లైన్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. అలాంటప్పుడు ఒక హైఫంటేషన్ సింబల్ అనేది మనకు రావడం కోసం మనం యూజ్ చేసేది హైఫంటేషన్. ఇక్కడ ఇండెంట్ అంటే లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్. ఆల్రెడీ మనం ఇది హోమ్ ట్యాబ్ లో చూసుకున్నాం కదండి, సేమ్ ఇక్కడ రిపీట్ ఇచ్చారు. ఇక్కడ మనకి కావాల్సినట్టుగా సైజ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటే మనకి అక్కడ ఇండెంటేషన్ అనేది మారిపోతూ ఉంటుంది. ఓకేనా? అలా మనం దీన్ని స్పేసింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఈ అరేంజ్, ఈ పొజిషన్, ర్యాప్ టెక్స్ట్ ఇవన్నీ మనం ఇన్సర్ట్ ట్యాబ్ లో చూసేసాం కాబట్టి మనం అగైన్ రిపీట్ చేసుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ రేపటి క్లాస్ లో మనం ఏం చెప్పుకుంటాము అంటే, రేపటి క్లాస్ లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ రిఫరెన్స్ ట్యాబ్ గురించి మాట్లాడుకుంటామండి. మన ఇన్సర్ట్ ట్యాబ్ లో విడిచిపెట్టేసిన క్రాస్ రిఫరెన్స్ కూడా ఇందులో ఉంది చూడండి. క్రాస్ రిఫరెన్స్ కూడా ఇందులో వచ్చేస్తుంది. సో ఇన్సర్ట్ ట్యాబ్ ఇప్పుడు స్టార్ట్ చేసేయాలనుకుంటే స్టార్ట్ చేసేయచ్చు, కానీ ఎందుకు స్టార్ట్ చేయట్లేదు అంటే, ఇన్సర్ట్ ట్యాబ్ రిఫరెన్స్ ట్యాబ్ మనం